మరొక ముఖ్య అతిథి గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి లక్ష్మణ గారు కూడా వస్తున్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతాం తప్పటి ద్వారా. గట్టిగా ఓపి దాల్టల్లా. అలాగే తులసిరామ్ గారి తులసిరామ్ అమ్మ దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెనుకున్న వాళ్ళు కూడా చక్కగా ముందుకు వచ్చి ముందు సీట్లో కూర్చోండి. నిశ్శబ్దంగా ఎవరూ తప్పుడు చేయొద్దు. నిశ్శబ్దం. అమ్మ నిదానంగా మాట్లాడాలి. వెనక ఉన్నటువంటి వాళ్ళంతా దయచేసి ముందు సీట్లోకి రండి. మెల్లిగా మాట్లాడుకోవాలి. నిశ్శబ్దం. అమ్మ వింటున్నారా లేదా? మీ మాటలు ఇంత గట్టిగా నాకు వినపడుతున్నాయి. నా మైక్లో మాటలు మీకు వినపట్టాలా? ఈరోజు కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం కొన్నిపాడు గ్రామంలో శ్రీ అమర్నాథ్ పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా 4వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మనం ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి మిత్రులంతా ముందు సీట్లోకి వచ్చి కూర్చోవాలి. క్షేత్రం వ్యవస్థాపకులు మరి తులసిరామ్ గారు వచ్చినట్లయితే మిగతా కార్యక్రమాన్ని మనం చక్కగా ముందుకు తీసుకెళ్ళటానికి వీలవుతూ వస్తుంది. అప్పటి వరకు మనంతా ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. తిరిగి మళ్ళీ ఒక 5 నిమిషాలు ధ్యానం. మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ధ్యానంతో మనం మొదలు పెడుతున్నాం. ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా ధ్యానంతో మొదలు పెడుతున్నాం. కళ్ళద్దాలు ఉన్నటువంటి వాళ్ళు దయచేసి అద్దాలు తీసేయండి. హాయిగా కూర్చున్నాం. పాదాలు 2 కూడా కలిసేద్దాం. కళ్ళు మూయాలి అందరూ కూడా హాయిగా. ఎవరు దిక్కులు చూడొద్దు దయచేసి. ఎవరి దిక్కులు చూడొద్దు. పాదాలు 2 కూడా క్రాస్ చేద్దాం. చేతులు 2 వ్రేళ్లలో వ్రేళ్ళు పోనిచ్చి రిలాక్స్గా ఒళ్ళో ఉంచుదాం. హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని సహజమైన శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. పూర్తి ఎరుక. ప్రతి శ్వాసను ఎరుకతో గమనిద్దాం. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాసగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ అద్భుతంగా మనకు అందించారు. ప్రపంచంలో వందలు వేలు లక్షలు దాటి కోట్ల మంది రోజు ఆ ధ్యానాన్ని అభ్యాసం చేస్తున్నారు. అటువంటి ధ్యానం మనకు రావటమే మహా అద్భుతం. ఒక 10 నిమిషాలు ఈ ధ్యానాన్ని పూర్తి చేసుకుని తదుపరి మనం ఈ కార్యక్రమంలో అడుగుపెట్టాం. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. ఒక్క 10 నిమిషాలు ఎంత నిశ్శబ్దంగా ఉండగలిగితే అంత ధర్మంలో మనం ఉన్నట్లు. ఏ శబ్దాలు వద్దు. పూర్తి ఎరుక. ప్రతి శ్వాసను ఎరుకతో గమనిస్తుందాం. శ్వాస గమనింపు ద్వారానే క్రమక్రమంగా ఆలోచనలన్నీ దూరమవుతాయి. శ్వాస గమనింపు ద్వారానే క్రమక్రమంగా ఆలోచనలన్నీ దూరమవుతాయి. ఏ ఆలోచనలు లేని శూన్య స్థితే యోగస్థితి. ఏ ఆలోచనలు లేని శూన్య స్థితే యోగస్థితి. ఆ యోగస్థితిలోనే అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మనలో నింపబడుతుంది. తద్వారా నాడీమండల శుద్ధి జరిగి చక్కని ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అందుకనే ధ్యానము సర్వరోగ నివారణిగా గుర్తింపబడింది. నిజానికి మనమంతా
దివ్యాత్మ స్వరూపులం. నిజానికి మనమంతా దివ్యాత్మ స్వరూపులం. ఎవరైతే రెగ్యులర్గా ధ్యాన అభ్యాసం చేస్తూ ఉంటామో, మనలో అంతర్గతంగా ఉండి మరచిపోయిన మన దివ్యత్వం తిరిగి మన అనుభవానికి వస్తుంది. ఎవరైతే రెగ్యులర్గా శ్వాస మీద ధ్యాస అభ్యాసం చేస్తూ ఉంటామో, మనలో అంతర్గతంగా ఉండి మరచిపోయిన మన దివ్యత్వం తిరిగి మన అనుభవానికి వస్తుంది. అదే ఆత్మానుభూతి, అదే ఆత్మదర్శన ప్రాప్తి. ఒక్కసారి ఆత్మదర్శనం జరిగితే జీవితమంతా కూడా శోభాయమానమే. అందుకనే ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదినిగా కీర్తింపబడుతుంది. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఈరోజు శ్రీ అమర్నాథ్ పిరమిడ్ ధ్యాన క్షేత్రం 4వ వార్షికోత్సవ వేడుకలు మనం చేసుకుంటున్నాం. ముఖ్య అతిథిగా పరమ పూజ్య శ్రీ 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 రాజేష్ నాథ్జీ అఘోరి గారు వేంచేసి ఉన్నారు. వీరు అఘోర్ అఖాడా ఉప ప్రముఖ్ ఉజ్జయినిలో ఉంటారు. సాక్షాత్ కాలభైరవ స్వరూపులు వీరు. వారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి వారి చక్కని జ్ఞానపరమైన సందేశాలు మనం తీసుకోవాలని అంటే మన మైండ్ అంతా కూడా ఖాళీగా ఉండాలి. మన మైండ్ ఎంత ఖాళీగా ఉంటే వారి జ్ఞాన సందేశాలు అంతగా మనం తీసుకోగలుగుతాం. అందుకనే 5 నిమిషాల ధ్యానం. అలాగే 108 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా అతి చిన్న వయసు ఉన్న వాళ్ళ శ్రీ సదానందగిరి మహారాజ్ గారు కూడా హిమాలయ యోగి గారు పెంచేసి ఉన్నారు. భౌతికంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన దగ్గర లేకపోయినప్పటికీ నేనున్నాను అంటూ శ్రీ సదానందగిరి మహారాజ్ గారు మనతో మైత్రి భావాన్ని పెంపొందించుకుని చక్కగా గుంటూరు సొసైటీ అధ్యక్షులు లక్ష్మణరావు గారితో పాటు కలిసి మరి దేశమంతా పర్యటిస్తూ చక్కగా శ్వాస మీద ధ్యాసని అందరికీ అందించగలుగుతున్నారు. మరి ఒక సందేశాలు వినాలనంటే ఫస్ట్ మన మైండ్ జీరో కావాలి. ఎంత యోగస్థితిలో మనం ఉండగలిగితే అంతగా జ్ఞానాన్ని స్వీకరించటానికి సమాయత్తం అవుతాం. ఆఖరి 5 నిమిషాలు పూర్తి రిలాక్స్, ఆలోచన రహితమైన స్థితే యోగస్థితి. ఏ ఆలోచనలు లేని ఆలోచన రహితమైన స్థితే యోగస్థితి. అదే చెప్పారు పతంజలి మహర్షి మనకి. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. చిత్త వృత్తులు అంటేనే ఆలోచనలు. అవన్నీ నిర్వీర్యమైపోయినప్పుడు మనసు శూన్యమవుతుంది. అటువంటి ఆలోచన రహితమైన స్థితిని యోగస్థితిగా గుర్తించారు మహానుభావులు. ఆ యోగస్థితిలో ఎంతసేపు ఉండగలిగితే మనలో అంతర్గత పరివర్తన అంత బాగా జరుగుతుంది. మనలో అంతర్గతంగా ఉండి మరచిపోయిన మన దివ్యత్వం తిరిగి మన అనుభవానికి వస్తుంది. అదే అహం బ్రహ్మాస్మి, అదే అహం బ్రహ్మాస్మి, అదే అహం బ్రహ్మాస్మి. రైట్ మాస్టర్స్. కళ్ళు తెరిచే ముందు 2 అరచేతులు విడదీసి 2 కళ్ళపై ఉంచుదాం.
కళ్ళు తెరిచే ముందు రెండు అరచేతులు విడదీసి రెండు కళ్ళపై ఉంచుదాం. సర్వేంద్రియాం నయనం ప్రధానం అన్నారు. ధ్యానంలో అపారమైనటువంటి ప్రాణశక్తిని మనం తీసుకుంటాం. అది కాస్త కంటికి అందిద్దాం. జస్ట్ ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరుద్దాం. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకు అందిస్తున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. అందరూ గట్టిగా గట్టిగా. ఇప్పుడే ఎంతో శక్తి తీసుకున్నాం మనం. మీ తప్పట్ల ద్వారా మీ శక్తి ఏంటో తెలియాలి. ఈ తప్పట్లే ఈరోజు మన ముఖ్య అతిథులకి స్వాగతం కూడా. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ముందుగా ఈ కొర్నిపాడు గ్రామంలో అమర్నాథ్ పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఏర్పాటు చేసి 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి తులసిరామ్ గారు 2 మాటలు. ఈరోజు ఇంత కార్యక్రమాలు దేని నిమిత్తం ఆయన ఏర్పాటు చేశారనేవి ఆయన ద్వారా 2 మాటలు మనం తీసుకుని తర్వాత అతిథుల సందేశాలు తీసుకుందాం. కోటిపల్లి అప్పారావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండ్రెడ్డి తులసిరావు. నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను. మా నాన్నగారు మా అమ్మగారు చాలా అద్భుతంగా నన్ను పెంచారు. మరి వాళ్ళు చాలా దూరంగా ఉంటారన్నమాట. ఇంక తలుచుకుంటేనే నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎన్నో కష్టాలు పడి మేము ఈరోజు ఈ స్థితికి నన్ను నిలబెట్టారు వాళ్ళు. ఈ అమర్నాథ్ పిరమిడ్ ధ్యాన క్షేత్రం కట్టడానికి కూడా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈరోజు ఒక గుడి నిర్మించుకొని సంవత్సరానికి 2 సార్లు భోజనాలు పెట్టుకుంటూ మరి గురువారం ఆదివారం కూడా మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ తలుచుకుంటే ఎంతో ఆనందం వేస్తుంది. ఎంతోమంది సహకరిస్తున్నారు నాకు. ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నారు. ఈరోజు టెంట్ వేస్తున్న అబ్బాయి దగ్గర కూడా నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. నా పిల్లలు, నా భార్య, నా స్నేహితులు ఎంతోమంది వచ్చి కోసం ఈరోజు సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5-6 రోజుల నుంచి నేను నిద్ర కూడా పోకుండా ఎంతోమంది ఈ యొక్క సభ ఏర్పాటు చేయడానికి ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరికీ నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే, తెలియని వాళ్ళు ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమం కోసం వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని, గురువు గారిని చూడాలని తీసుకొచ్చారు. ఈరోజు నాకు చాలా ఆనందం ఏంటంటే, ఎక్కడో మారుమూరు పల్లెటూరు ఇది. ఈ మారుమూరు పల్లెటూరుకి పెద్ద పెద్ద గురువులు రావడం మా ఊరు చేసుకున్న అదృష్టం. ఇదివరకు మా ఊర్లో అధర్వణ వేదాన్ని వల్లివేసేటటువంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉండేవారని, దయ్యాల చేత పలకీలు మోయించేవాళ్ళని కథలు కథలుగా విన్నాను నేను. అదేంటో నాకు తెలియదు. ఇప్పుడు ఈరోజు గొప్ప గురువుల్ని మా ఊరికి తీసుకురావడంలో ఎంతో కష్టపడ్డాను. సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాను నేను గురువుగారిని తీసుకురావాలని. ఒక 6 నెలల క్రితం నేను ఈ దీక్ష తీసుకున్నాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో నేనేం చెప్తున్నానో ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకోవాలని, మా ఊరి పేరు ప్రపంచం అంతా కూడా మారిపోకపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే స్వామి. అలాగే గతంలో అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని చెప్పేవాళ్ళు. పత్రిజీవి చేసిన తర్వాత అన్నదానానికంటే మించింది జ్ఞానదానం అని చెప్పారు. అటువంటి జ్ఞానాన్ని మనకు అందించడానికి మరి స్వామీజీలు ముఖ్య అతిథులుగా ఈరోజు మనకు వచ్చారు. మరి ప్రథమంగా గుంటూరు జిల్లా ప్రెసిడెంట్గా ఉండి పిఎస్ఎస్ మూవ్మెంట్లో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. పిరమిడ్ అని మన పరకగానే ఎవరు గుర్తొస్తారంటే గుంటూరు లక్ష్మణ గారు గుర్తొస్తుంటారు. ఒకటని కాదు, దాదాపుగా చిన్న పెద్ద అనేటటువంటి పరిస్థితి లేకుండా చక్కగా అన్ని పిరమిడ్లు ఆయన సారథ్యంలో నడుస్తూ మరి అలాగే ఎన్నో జ్ఞానమహ చక్రాలు కూడా నిర్వహణకర్తగా ఆయన ఉన్నారు. ప్రథమంగా ముందు ఆయన సందేశం తీసుకుని తర్వాత సదానందగిరి స్వామీజీ అలాగే స్వామీజీ గారి సందేశాలు కూడా మనం తీసుకుందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఇక్కడికి వచ్చిన
గ్రేట్ మాస్టర్స్ అందరికీ మరి 108 సంవత్సరాల సదా ఆనందగిరి, ఎప్పుడు ప్రతి క్షణం మరి ఆనందంలో తెలియాడే గ్రేట్ గురు రాజేష్, గ్రేట్ మాస్టర్ రాజేష్ మరి ఘోరా గారికి ఈరోజు ఎలా మనం అందరం ఇదవుతున్నామంటే దగ్గర 95లోనే గురుగారు కలిసి మరి కోస్టల్ ఏరియా మొత్తం అంతా కూడా ధ్యాన ప్రచారం అన్నీ వదిలేసి, వ్యాపారాలు వదిలేసి మరి అద్భుతంగా కృషి చేసిన గ్రేట్ మాస్టర్ రాఘారావు గారికి, అలాగే మనం అందరం ఇక్కడికి రావడానికి కారణమైన తులసిరావు గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం. అన్నీ అనుభవాలు తప్ప దుఃఖాలు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు. ఇష్టంగా ఉంటే అంత ఆనందమే. అది తెలియదు మనకి, ఆ జీవితం యొక్క ఇది తెలియదు. కోటి విద్యలో కూటి కొరకే, ఎన్నో విద్యల్లో మనం ఏదయ్యాము, కానీ ఆత్మ విద్య తోడు లేనిదే ఆ విద్యలన్నీ నిష్ప్రయోజనంగా ఉంటాయి. ఇది అన్నిటికీ మనం భూమి మీద, ప్రతి మనిషి భూమి మీదకి ఎందుకు వస్తారు అంటే ఆధ్యాత్మికంగా ఎదగటం కోసమే. నా దృష్టిలో ఆధ్యాత్మిక ఎదుగుదలంటే ధ్యానం ఒకటే. అది ఎవరైనా సరే ఆ స్థితిలో పొందవలసిందే, ఎవరైనా సరే. ఇక్కడ మీకు కౌశికుని కథ కూడా తెలుసు. ఒక బ్రాహ్మణ కుర్రాడు, అరే నేను ముక్తి పొందాలని అన్నీ వదిలేసి అడవిలోకి వెళ్ళి ఎంతో తపస్సు చేసి ఎన్నో అనుభవాలు పొంది ఒక రోజున ఆ రెట్ట వేస్తే అరే కోపంగా చూసేది మాడిపోతే, మరి ఒక పల్లెటూరుకు వచ్చి భిక్షాందేహి అంటే మరి ఎంతసేపటికి రాకపోతే కోపంగా చూస్తుంటే ఆ ఇల్లాలు నేనేమైనా పక్షిని అనుకున్నావా అని అంటే ఆశ్చర్యపోయి ఏమిటి అని ఆవిడ కాళ్ళ మీద పెడితే ఆవిడ పద్మపాదుడు అని ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్తే అక్కడ ఎవరా అంటే ఒక కటిక కాపరి, ఇది కటిక వ్యాపారస్తుడు. మరి ఆయన తల్లిదండ్రులను ఇద్దరిని కాడి మీద తీసుకొచ్చి మరి దగ్గరలో అందరితో వ్యాపారం చేసుకుంటా తల్లిదండ్రులని దేవుళ్ళుగా చూసుకునే ఇది సత్యం నాయన చెప్పారు ఆయన. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ జీవితంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, మరి అతిథి దేవోభవ ఉంటాయి. సమస్యలు లేనిదే మనిషి ఎదుగుతాడా చాలామంది అనుకుంటాం. కానీ ఇన్ని కష్టాల్లో ఈ గ్రేట్ మాస్టర్ ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టి మళ్ళా 4వ వార్షికోత్సవానికి మనందరినీ ఆహ్వానించాడంటే ఆయన తపనకి ఒకసారి గట్టిగా క్లాస్ కూడా. చాలామంది తెలియని వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి ఉంటారు పల్లెటూళ్ళలో. ఏదైనా దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడని చెప్పగలిగేది మనం ఒక్కడమే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక్కటే. నీలోనే అంటే నీలోని శివుడు, నాలోని శివుడు ఒక్కడే. ఇక్కడ బయట వేరు కాదు. అందరిలో ఆ శివుడిని చూడగలగటమే ఆధ్యాత్మికలో పరాకాష్ట. ఇప్పుడు నేనేదో ఎదిగాను, నేనేదో తక్కువ, ఎదుటివాడు తక్కువ అని తనలో సర్వం ఎన్నో జన్మ పరంపరలో తనలో ఉన్న అనంతమైన అనుభవాల పరంపరనే వెలికి తీసుకుని అత్యద్భుతమైన జీవితం పొందగలగటమే ధ్యానం యొక్క స్థితి. ఈరోజు ఒకళ్ళు కాదు, ఎన్నో ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ఇది ధ్యానం. చాలామంది ధ్యానానికి, శాకాహారానికి ముడిపడుతున్నారు. కానీ సత్యం ఏంటంటే ఒక మానవత్వం అంటేనే శాకాహారం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. ఎందుకు అంటే నేను ఆనందంగా ఉండాలని ప్రతి మనిషి అనుకుంటాడు. ప్రతి మనిషి అనుకునేది ఇదే. కానీ ఎదటివారి నాలాగానే ఎదటి మనిషి, ఎదటి జీవి కూడా ఆనందంగా ఉండాలి అని అనుకోవటమే ఆధ్యాత్మికలో భాగం. అది పరశరీరములను స్వశరీరమట్లుగా తలచువాడు హింస సలుపబోడు, హింస సలుపనట్టి విఘ్నుడే బ్రహ్మ, కాళికాంబ హంస కాళికాంబ. ఇది ఒక్కటే, ఇంకేం లేదు. ఇక మనం ప్రతి మనిషి తెలియదు, మనకు తెలియనప్పుడు ఏదో అమాయకత్వంలో అదేదో దేవుడు నాకు ఇచ్చాడని అనుకుంటున్నాం. మరి పిఎస్ఎస్ఎం కోరుకునేది ఏంటి? శాకాహార ప్రపంచం. అంతా అద్భుతమైన
ఆనందమయ ప్రపంచం, పిరమిడ్ ప్రపంచం. ఎందుకు పిరమిడ్ అంటే విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే భూమి మీద అత్యద్భుతమైన కట్టడం. 8 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట ధ్యానంలో పొందుతాం. మరి 24 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట ధ్యానంలో పిరమిడ్లో ధ్యానం చేస్తే పొందుతాం. కావాలా మనకి ఏంటి, ఇక్కడ ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనుకుంటారు. కానీ అది మనం అది వరకు ఆముదు ఒత్తులో వెలుగుల్లో జీవించేవాళ్ళం. కరెంట్ వస్తే ఇది వాడుకుంటున్నాం. అలాగే గురువుగారి దీని మీద ఎన్నో పరిశోధనలు చేసి ధ్యానానికి పిరమిడ్ శక్తి కూడా యూజ్ అయితే తొందరలో డీప్లోకి వెళ్తాం, ఆ విశ్వశక్తిని ఎక్కువ రిసీవ్ చేసుకుంటామని పిరమిడ్ని చేసి ఈరోజు ఎన్నో రకాల పిరమిడ్ రాబోయే ప్రపంచం అంతా కూడా మరి శాకార జగత్ అవుతుంది, మరి ధ్యాన జగత్ అవుతుంది, అలాగే పిరమిడ్ జగత్ అవుతుంది 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 అవుతుంది. ఒక దివ్యమైన లోకం రాబోతుంది. ఇటువంటి గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడా మరి దానికోసం ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు కృషి చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం, గట్టిగా ఇది తెలుసుకోవటమే. ఇక్కడ వచ్చాం ఒక చిన్న ఏదిలో లేనిది అని అనుకునే స్థితిలో ఒక చిన్న ఏది పిరమిడ్ కట్టి అరే నా ఊరితో పాటు చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచాలా అనే ఓతో ఆ తపనకి నిజంగా ఆయన తులసిరావుకి వందనాలు, గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. ఇది మనం నేర్చుకుందే 10 మందికి పంచడమే. ఇందాక రాగారారు అన్నారు, అన్నదానం చేస్తే 6 గంటలు, వస్త్రదానం చేస్తే 6 నెలలు, విద్యాదానం చేస్తే ఈ శరీరం ఉన్నంత వరకు. కానీ ఆత్మజ్ఞానం పంచటం మూలంగా ఎన్నో జన్మ పరంపరలో ఎదుగుదల పొందుతాం. మనం అందరం కూడా ఎన్నో జన్మల్లో ఎదుగుదల. భూమి మీద హయ్యెస్ట్ వర్క్ ఏది అంటే ఆత్మజ్ఞానం పంచటమే. సమాజం ఇదే సత్యం, బాధ, దుఃఖం, భయం ఏదో ఇవన్నీ ఎవడో పైనుంచి ఎవరో ఇస్తున్నారు అనుకునే స్థితిలో నుంచి మన వాస్తవానికి మనమే కర్తలని తెలుసుకొని మన లోపాలు సరి చేసుకొని అద్భుతమైన జీవితం పొందగలగటమే ఈ యొక్క ధ్యానం యొక్క లక్ష్యం. ఒకసారి మరి గురువుగారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి వేదిక ఎక్కిన గ్రేట్ మాస్టర్స్ అందరికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం, గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ లక్ష్మణ గారు. అలాగే ఇంకొక ముఖ్య అతిథిగా కోటిపల్లి అప్పారావు గారు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చున్నారు. ఎప్పటి నుంచో పిఎస్ఎస్ మూవ్మెంట్లో వర్క్ చేస్తూ ఈ రోజు ఇక్కడ జరిగే 4th యానివర్సరీకి 4 రోజుల ముందుగా ఇక్కడికి వచ్చి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. క్లుప్తంగా 4 ముక్కలు ఆయన దగ్గర నుంచి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. మాది పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరపాడు. నా పేరు కోటి వెల్లప్పారావు. తులసిరామ్కి నాకు ఎన్నో జన్మల బంధం. మాది అన్నవరపాడు, ఆయనది కొర్నిపాడు. ఏదో అవినయబాబు సంబంధం అన్నమాట. ఆయన పిరమిడ్ కట్టాలని పెద్ద తపంతో కట్టాల జ్ఞాన యజ్ఞులలో నా దగ్గరికి వచ్చారండి. పిరమిడ్ కట్టాలి సార్ అని. కట్టే దానికి పెద్ద భాగ్యం ఏముందన్న. నా దగ్గర ధనం లేదు సార్, పిరమిడ్ కట్టాలి, మరి నన్ను ఏం చేయమంటావు? మీ చేత్తోడు ఏదన్నా ఎత్తే జరుగుద్దండి అని చెప్తున్నారు చాలామంది అన్నారు. నేను ఖాళీ జేబులతో ఉంటాను. మీరు ఏదోటి ఇవ్వండి అని చెప్పి చాలాసేపు ప్రత్యక్షండి అన్నాయి. నేను కూర్చున్న కుర్చీ దగ్గర 2 రాళ్ళు దొరికినాయండి నాకు, బొమ్మరాళ్ళు. అవి తీసి మా గురుదేవున పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నువ్వు ఎక్కడైతే గుడి కట్టాలనుకున్నావో, ఎక్కడైతే పిరమిడ్ కట్టాలనుకున్నావో అక్కడ పెట్టి కూర్చుని జ్ఞానం చేసి స్టార్ట్ చేయి. గురువుల యొక్క ఆశీస్సుతోటి ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది అని సందేశం ఇచ్చాడు ఆ రోజుల్లో. అలాగే ఆయన వచ్చి పిరమిడ్ కట్టడం, అలాగే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేయటం, నేను కూడా 1-2 సార్లు వార్షికోత్సవాలు రావడం, ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా గ్రామాలకు వెళ్ళి నన్ను తీసుకెళ్ళి జ్ఞాన సందేశాన్ని పెంచులో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పి అతని తపన. ఏం చేద్దాం, ఎలాగ ఈ కార్యక్రమం అని చెప్పేసి ఆయన ఆలోచించేటప్పుడు మానవ
మనిషికి మనసు ఉంటే మార్గం ఉన్నది. మన దగ్గర అపారమైన శక్తి కలిగిన గురువులు ఉన్నారు. వారి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. చేయాలని అనుకున్నప్పుడు చాలు. అలాగే నా ప్రేమ మాస్టర్స్, మన అఘోరా మిత్రులు, వారందరూ సహాయ సహకారంతో ఈ రోజుకి కార్యక్రమం నడుపుతూ ఉన్నాం. చాలా అద్భుతం ఏమిటంటే బ్రహ్మర్షులు లక్ష్మణరావు గారు, అలాగే జక్కా రాఘవరావు గారు, గురుదేవునైనటువంటి అఘోరనాథ్ గారికి 108 సంవత్సరాల యోగీశ్వరులైనటువంటి మహర్షులకు కూడా నా శిరస్సు వంచి వారి పాదాల మీద ఉంచి శతకోటి అనంత కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎవరు ఏది చేయాలంటే ధ్యానమే సత్యం. మా మిత్రులు చెప్పారు, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. చాలా ఈజీగా అనుష్ఠానం అవుతుంది. పెద్దలు చాలామంది మాట్లాడవలసిన సమయం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బండెడు తులసిరావు, ఈ వేదిక, అలాగే మా మాస్టర్ లక్ష్మణరావు గారు, జక్కారావు గారికి, స్టేజ్లో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓకే, థ్యాంక్ యూ. నేను మాట్లాడుతూ 24 గంటలు మాట్లాడతానండి మైకి పట్టుకుంటేని. కారణం ఏమిటి? ధ్యానం. ఓకే, థ్యాంక్ యూ స్వామి. చుట్టుపక్కల గ్రామాలని మీరు తిరిగి క్లాసులు చెప్పిన విషయం అందరికీ తెలుసు. ఇవాళ ముఖ్య అతిథులు సందేశం తీసుకుందాం. అలాగే సదానందగిరి మహారాజ్ హిమాలయ యోగ్య ప్రసిద్ధి చెందారు. పిఎస్ఎస్ మూవ్మెంట్లో ప్రతి ఒక్కరికి కూడా చిరపరిచితులు అయి ఉన్నారు. మరి వారి సందేశం కూడా తీసుకుందాం. ఈరోజు సమయానికి ఏమి ఇబ్బంది లేదు. సమయపాలన చెప్పని కంగారు పడాల్సిన పరిస్థితి లేదు. హాయిగా రిలాక్స్డ్గా మనం జ్ఞానాన్ని మనం గ్రోల్దాం. సదానంద మహారాజ్కి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. జగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే మమ కౌతుకాన్ని దర్శే దత్తాత్రేయ నమ తంత్రిణీ సిద్ధి కురుకురు స్వాహ. మా గురుదేవులైనటువంటి మహాంతి హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో అర్చించుకొని సభను అలంకరించినటువంటి శ్రీ రాకేష్ అఘోరా బాబా గారికి, శ్రీమాన్ నవ్వులరాజు లక్ష్మణరావు గారికి, సంపూర్ణ జీవితాన్ని పిఎంసికి అర్పణ చేసినటువంటి జక్కా రాఘవరావు గారికి, ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశమయ్యేదానికి కారణపురుషుడైన ఈ చిన్న పిరమిడ్ ఏమీ లేదు అని కట్టి ఇంతమందిని ఇక్కడికి లాక్కొని రావడమే కాక, ఎక్కడో అఘోర సాంప్రదాయ తన గురువును కూడా ఈరోజు మీకు దర్శన భాగ్యం కలిగించిన ఆ చిరంజీవికి, సాంప్రదాయాలు వేరైనా మనమంతా చేరుకోవాల్సిన లక్ష్యం జ్ఞానం కాబట్టి, ఆ జ్ఞానానికి పొందే వివిధ మార్గాల్లో కొన్ని మార్గాలు 2 మార్గాలు ఈ పొద్దు ఇక్కడ 3 ఉన్నాయి. మీరంతా ధ్యాన మార్గం అంటారు, మామంతా యోగా మార్గము, ఇంకో మార్గం అంటాము. ఇంకా అఘోర సాంప్రదాయం గురించి ఆ మహానుభావులు పూర్తిగా వివరిస్తే తప్ప మీకు అర్థం కాదు. అఘోర అంటే మనలో ఏదో ఒక పెద్ద అపవాదులు ఉన్నాయి. వాళ్ళేమో అది పిక్కొని తింటారు, ఇది పిక్కొని తింటారు అని మీ కళ్ళతో చూసి వచ్చింది లేదు. ఉత్తమాటలు మటుకు 112 మాట్లాడతారు. ఎవడో ఏదో చెప్పాడు, ఇంత మాట చెప్తే దాన్ని ఇంత చేసి ఏమో అనుకుంటారు. మేమంతా మనుషుల్ని పీక తినే వాళ్ళలా కనపడుతున్నామా మీ కళ్ళకు? సమయం ఉందన్నారు ఏదో చెప్పాలనుకుంటే, ముందు మీలో ఉన్న అపోహలు తొలగించుకోవాలి.
బయట కనపడే మనిషి ఏం, చేస్తున్న సాధనలు ఏం. మన అందరి అంతిమ లక్ష్యము అదేందో దిక్కుమాలిన మోక్షం పొందాలా. మోక్షం పొంది ఏం చేస్తారయ్యా? మీరుండరు, మీ ఐడెంటిఫికేషన్ ఉండదు, ఆ పొయ్యి కలిసిపోయింది దేంటోనో తెలియదు. ఏం చేసేదానికి కావాలా మోక్షం? ఎన్ని జన్మలెత్తినా కానీ ఆ పరబ్రహ్మాన్ని పూజించే జ్ఞానము నాకు అని కోరుకునేదానికి. దానికోసము అసలు ఆత్మ అనేదే ఎంతో ఇష్టపడుతూ అనేక జన్మలు ఎత్తుతుంది కర్మల మూలంగా. ప్రతి జన్మ ఎత్తినప్పుడును అక్కడ ఆ చేసిన సత్కర్మల గుత్కర్మల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ఆ గుణపాఠాలను ప్రోధి చేసుకుంటూ తనలో తాను ఆనందించే స్వరూపం ఆత్మస్వరూపం. మనమందరం కూడా అటువంటి ఆత్మస్వరూపులమే. మరి నా విషయాన్ని మర్చిపోయి నేను నేను అని ఈ మేనును చూపించుకోవడం ఎప్పుడు మొదలు పెడుతున్నామో దిక్కుమాలిన లంపటాలన్నీ వచ్చి అసలు మర్చిపోయి ఏమేమో చేసి ఎక్కడో బాగుపడాలంటే ఈడికి ఆడికి పరిగెత్తి తిరుగుతాం. కాశీలో గంగలో మునిగితే పుణ్యం వచ్చేస్తుందంట. 5-6 వేలు ఖర్చు పెట్టుకొని ఆడికి పోతారు. ఆ నీళ్ళలో మునుగుతారు, తేలుతారు. 3 రోజులు మునిగితే బాగుంటుంది, 7 రోజులు మునిగితే బాగుంటుంది. 40 రోజులు మునిగినా మీరు మొదటి దినం మునిగిందే గంగ నీళ్ళు. ఆ రోజు మీరు మునిగి పైకి లేయంగానే ఆ నీళ్లు కొట్టకపోయా, కొత్త నీళ్ళు వచ్చాయి. గంగలో మీరు ఒక్కోసారి మాత్రమే స్నానం చేయగలరు. గంగలో మునిగి స్నానం చేస్తే పాపాలు పోయేటట్లుంటే ఆ గంగలో ఉండే చేపలు, కప్పలు, తాబేళ్ళు, డాల్ఫిన్లు, మొసళ్ళు అయ్యంతా ఏ జన్మలెత్తాలా? ఎంత ఉత్తమ జన్మలెత్తాలా? అసలు మనమేదో ముందు పాపాత్ములం అనుకొని మన పాపం కడుక్కునేదానికి ఈ దిక్కుమాల వ్యవహారాలన్నీ చేస్తుంటాం. మనం పాపాత్ములైతే ఏ కుక్కగానో పిల్లిగానో జీవజంతువులుగానో పుట్టిండేవాళ్ళం. మానవ జన్మ ఎత్తినామంటే పూర్వజన్మ సుకృతము కర్మ పరిపక్వమై మనమంతా మానవులుగా పుట్టాము. మళ్ళీ ఇదొక గోల, ఈ జన్మనే కడసారి జన్మ కావాలా? నీకెంత గ్యారంటీగా తెలుసా? సంచిత కర్మ మూట 1000 కిలోలు మోసి పెట్టుకొని ఉండి దాన్ని కడుక్కునేదానికి వచ్చినానని మర్చిపోయి ఈడింత బురద మళ్ళా పూసుకొని సంచిత కర్మలు పెంచుకుంటానే తిరుగుతుండం. కానీ బాగుపడే మార్గం ఎట్లా? వీళ్ళనంతా బాగుపడతాలంటే ఏం చేయాలని చెప్పేసి సూక్ష్మ శరీరధారులు పరమేశ్వరుని 5 ముఖాలలో అత్యద్భుతంగా చెప్పబడిన అఘోర ముఖం నుంచి ఆయన ముఖం నుంచి వచ్చిన మహానుభావులు మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్ లాంటి మహానుభావులు సకల మానవుల ఉన్నతి ఏం జరగాలని వాళ్ళ సందేశాలను వాళ్ళ శిష్య పరంపరకు అందించుకుంటూ వస్తున్నారు. పేరులోనే అఘోరం ఉంది. వాళ్ళని చూసి మీరు ఘోరమో అంటే ఎక్కడి నుంచి మాటలోనే అర్థం లేకుండా పోతుంది. తత్పురుషం వామదేవము ఈశానం అఘోరం అని చెప్పేసి ఆ పరమశివుని అంత గొప్పగా పూజిస్తారు. మేము వచ్చేసరికి అంత దూరం పారిపోతారు. అదృష్టం ఈ పొద్దు పారిపోలే, మీరంతా ఈయనే ఉండారు. కారణం ధ్యానం చేయడంతో ధ్యానం మూలంగా అనేక మందికి అనేకమైనటువంటి అనుభూతులు కలుగుతాయి, మార్పులు కలుగుతాయి. ఆ ధ్యాన సాధన చేయంగా ఆయనకు ఎందుకు అనిపించిందో అఘోర సాంప్రదాయంలోకి దిగాలని. తగ్గిన గురువు దొరకడము, ఆ చిన్న సంకల్పం ఈ పొద్దు ఊర్ల నుంచి ఇంతమందిని ఇక్కడికి తీసుకురాగలిగింది అంటే ఆ ధ్యానశక్తి ఎంత గొప్పది. మీరు చేసే ధ్యానం మీరు చేస్తూ ఉంటారు, మేము చేసే ధ్యానం మేము చేస్తున్నాం, వాళ్ళు చేసే ధ్యానం వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసినా ఏమి, దేనికోసం? కర్మ పరిపక్వత కోసం. కర్మ చేయకుండా మానవుడు ఉండలేడు. ఆ ముందు చేసిన కర్మలు ఈ పొద్దు రిఫ్లెక్ట్ అయ్యి మన మీద మళ్ళీ పడతాయి. మనం చేస్తున్నది ఏమీ లేదు, జరిపించబడుతూ ఉంది. ఈ జరిపించబడుతున్నది ఏందో కడుక్కునే దానికి అద్భుతమైన అవకాశం ఇచ్చేది ధ్యానం. ఆ ధ్యానం చేయడం మూలంగా గత జన్మ కర్మలేమో తెలుస్తాయి. ఓహో, ఆ తప్పులు అప్పుడు చేయబట్టి ఇప్పుడు నేను ఈ ఫలితాలు శిక్షలు అనుభవిస్తున్నాను.
వీటిని అనుభవించకూడదంటే ఇప్పుడున్న ఈ ప్రారంధంలో మళ్ళీ నేను తప్పులు చేయకూడదు అనుకునేదానికి దావత్ దొరికే ఏకైక మార్గము ధ్యానం. ఇంకా ఈ కర్మలు మనిషి మీద ఎట్లా పనిచేస్తాయి అన్నది ఒక చిన్న కథ చెప్తాను. ఎంత టైం అయినా పర్వాలేదు అన్నారు. 1 గంట అవుతుంది, ఈడు ఇంకా ఎప్పుడు మానుస్తాడా, ఈయన తర్వాత ఆ మహానుభావుడు ఏం చెప్తాడా పోతామా అని లోపల శాప మంత్రాలు ఏమైనా చదువుకుంటాడారా? ఏం లేదుగా, అంతా పైకి లేదా, లోపల లేదా? శబాష్, बढ़िया। महाराज जी अगर क्षमा करे तो थोड़ी टाइम ले लूँ, चले। ఎక్కడో ఒక రాజ్యం ఉంది. ఆ రాజు మంచిగా పరిపాలిస్తున్నాడు. వయసుకు వచ్చిన కొడుకున్నాడు. అదే ఊర్లో ఆ రాజు ఒక శివాలయం కట్టించాడు. మంచి పూజారి కావాలని అందరినీ ఎతికాడు. ఒక మంచి పూజారి దొరికాడు. ఎంతసేపు ఎవడెంత దక్షిణలు వేస్తారా అని చూడకుండా శివుని పూజలు చేసుకుంటూ ఆ రాజు ఇచ్చిన జీతం తీసుకొని దాంట్లోనే బతుకుతూ ఆ మందిరాన్ని అత్యద్భుతంగా చూసుకుంటున్నాడు. రాజుకు ఆనందమై, ఒరే నాయనా నువ్వు ఇంత బాగా చూసుకుంటాండవురా, నీకు ఒక గ్రామం ఇస్తాను తీసుకో అన్నాడు. ఆ గ్రామం ఇస్తావయ్యా, ఇంకా ఆ గ్రామము పంట పొలాలు పండుతాండయ్యా లేవా, నేను అవి చూసుకోవాలా, నా శివనామ స్మరణ ఉండదు, నాకు ఇదే చాలు అన్నాడు. శభాష్రా బాగుండవు అన్నాడు. రాజుగారి కొడుకు పెళ్లి వయసు వచ్చింది. ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. తొలి రోజు రాత్రి, ఆ రోజు కాలంలో పెళ్లి అంటే ఈ పొద్దు డమడమా అని చెప్పేసి 3 తాళాలు వేసేసి మెడలో తాళిబొట్టు కట్టే పెళ్ళిళ్ళు కావు. 7 రోజుల పెళ్ళిళ్ళు, నెల పెళ్ళిళ్ళు ఉండేటి. యువరాజు సున్నితుడు కదా, అలసిపోయినాడు. పొద్దున్న పెళ్లి కార్యక్రమాలంతా అయిపోయినాయి, పండుకున్నాడు. మహారాణికి నిద్ర పట్టలే. ఆ లేచి ఆమె అట్టా తిరుగుతాను. ఆ తిరుగుతా అంటే ఆడ ఒక కత్తి డాలు కనపడినాయి. వరలో ఉంది ఆ కత్తి. దాన్ని బయటికి తీసింది. బయటికి తీయంగానే ఆ కత్తి తల వజ్రవైడూరాలతో మెరిసిపోతూ ఉంది. ఆ మెరుపు దృష్టి తట్టుకోలేక ఆ కత్తిని ఇసిరేసింది కిందికి. ఆ కత్తిపోయి నేరుగా రాజకుమారుని తలకాయ 2గా నరికి పారేసింది. వామ్మో, అందరు రేపు పొద్దున విషయం తెలిస్తే రాజుగారు నన్ను ఊరి తీస్తారని బేరని ఏడ్చింది. అందరు వచ్చారు. ఏమైంది? ఎవడో ఒకడు ముసుకేసుకొని వచ్చాడు, రాకుమారుని తలకాయ తెగ్గొట్టేసి పారిపోయినాడు. ఎట్టుంటాడమ్మా అని ముసుకేసుకొని ఉన్నాడు, నాకు కనపడలే. ఎట్టపోయినాడమ్మా? ఆ శివాలయం దిక్కుపోతా అంటే చూసినాను అని. శివాలయంలో ఇప్పుడు ఎవడు ఉంటాడు? ఆ పంతులు తప్ప. వాడికి సంపాల్సిన అవసరమే ఉంది. రాజు చచ్చిపోయిన కొడుకు కదా. రాజుగారు ఆవేశంగా గుళ్ళోకి పోయినాడు. ఏరా పంతులు, మా వాడిని చంపినావంట అన్నాడు. ఒరే మహాప్రభు, నీ కొడుకు నేను ఎందుకు అయ్యా చంపుతాను, నువ్వు నాకు ఇంత బాగా చూసుకుంటావు. నేను చంపలేదు అన్నా. నాకు అవన్నీ తెలీదు, నా కొడుకు నువ్వు చంపినావు, నీ చేయి నరికేస్తానని వాడిని కుడి చేయి నరికేస్తున్నాడు. బ్రాహ్మణుని చంపకూడదు కదా, ఆ శిక్ష వేస్తున్నాడు. అక్కడేమో అది అవ్వింది. ఈ బాపనోడికి ఒక దిగులు పట్టుకునింది. నాకు పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి నీ పూజలు చేసుకుంటానరా శివయ్య, ఏమీ చెయ్యని తప్పుకు నా చేయి తగ్గొట్టినావేంది, దీనికి ఏం చేయాలా నేను? ఎవడైనా మంచి జ్యోతిష్యుడు ఉంటే బాగుంటుంది, నా కర్మలు, నా పూర్వజన్మ కర్మలు వాడు చెప్తాడు అని దేశాలంతా తిరుగును పెట్టినాడు. మంచి పండితుడిని కనుక్కుందామని, జ్యోతిష్యుడిని. చాలామంది చెప్పారు, ఫలానా ఊర్లో అత్యద్భుతమైన గొప్ప జ్యోతిష్కుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయినాడు. ఇంట్లోకి పోయేసరికి ఆ పండితుని భార్య, ఆ జ్యోతిష్కుని భార్య ఆ జ్యోతిష్కుని దిక్కుమాలిన తిట్లన్నీ తిడుతుంది. ఈ జ్యోతిష్కుడు ఆనందంగా నవ్వుతూ ఆహా అట్లనా అంటున్నాడు. అందరూ చెప్పారు ఈడెందో గొప్ప జ్యోతిష్కుడు అని. ఈయన భార్య తిట్టించుకుంటా అంటే ఆహా అట్లనా ఇట్లనా అంటున్నాడు. ఈడు నాకేం చెప్తాడు రబ్బా అనుకున్నాడు. సరే, ఇంకొంచెం సేపు అయింది. ఆమె తిట్టి నోరు అలసిపోయింది. ఆమె గమ్మనైనాక ఈయనను చూశాడు. ఏం నాయనా నువ్వు ఒంటి చేత్తో ఉండవు, ఎందుకు వచ్చావు నా దగ్గరికి అన్నాడు. నా జాతకం చూస్తామని వచ్చా, కానీ అడగాలనిపించలేదు అన్నాడు. ఏమి అన్నాడు. నీ జాతకం ఇట్లా తగలబడి ఉంది,
నువ్వు నాకు ఇంకేం జాతకం అని చెప్తావు. అట్లా కాదులే, దీని కథ నీకు చెప్తాను దా. పూర్వజన్మలో నేను ఒక గాడిదను. నాకు ఎవడో కొడితే పుండు అయింది. ఆ పుండును పురుగులు తింటాండి. ఆ పురుగులు తినేదానికి ఒక కాకి వచ్చింది. ఆ కాకి పురుగులు తింటా 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 గట్టిగా పొడుస్తుంటే నా బాధ నాకు చెప్పేదానికి గాలే. అది ఇంకా గట్టిగా గుచ్చేసరికి దాని ముక్కు నా ఎముకలో ఇరక్కపోయింది. అది ముక్కు పీక్కోలేదు. అది ముక్కు పీక్కునే దానికి కదులుతా అంటే నా పుండు కదిలి నాకు యమ బాధ చచ్చిపోతామని చెప్పి ఆ నీళ్లు పడతా అంటే పోయినా. నా అదృష్టం కొద్దీ అది గంగ నీళ్ళు. ఆ గంగ నీళ్ళలో దిగినాం. నాతో పాటు ఖర్చుకోపోయింది కదా కాకి. నేను ఆ కాకి ఇద్దరం సత్యం. ఆ నీళ్లు గంగ అని మాకు తెలుసు. ఆ గంగ నీళ్ళలో మునిగి చచ్చిపోయిన పుణ్యానికి నేను ఇప్పుడు పెద్ద జ్యోతిష పండితుడిగా పుట్టినా. నన్ను ఆ పొద్దు హింస పెట్టిన ఆ కాకి ఈ పొద్దు నా పెండ్లాంగా పుట్టింది. కాబట్టి దాని బాధ తీర్చుకొని దాని ముక్కుని విడుదల చేసేంత వరకు అది ఎంత నన్ను తింటాదో తిని అది ఏ పొద్దు ఒక దినం పక్కకు పోయినాక దానికి మంచి బుద్ధులు వస్తాయి. ఇది నాయన ఇంత ఉంటుంది, అందుకని నేను ఓర్పిగా ఉన్నానంటే బొబ్బో వీడు చాలా గొప్పోడే, వాడి పూర్వజన్మ వాడికి తెలిసింది. ఇంకా నా బతికింది. నేనెందుకు ఇట్లా అయిపోయినా అంటే ఆయన దిక్కు బాగా తీక్షణంగా చూసి నీది, నీ రాజుది, ఆ రాణిది అన్ని జన్మల కథ చెబుతాను. పూర్వజన్మలో ఆ రాణి చంపిందే, ఆ చంపిన రాణి ఒక మేక. ఆ చంపినాడే ఆ రాక్షసుడు, వాడు పూర్వజన్మలో పెద్ద కసాయోడు. నువ్వు ఒక పెద్ద ఋషివి, ఆ రాజు నీ దగ్గర ఉన్న శిష్యుడు అన్నాడు. అంతా బాగానే ఉంది, బుర్ర కొక్కున్నాడు, అంతా బాగానే ఉంది. మా జన్మ పూర్వజన్మ ఏందో చెప్పావు, మరి ఇదేంది నా చెయ్యి పోవడం ఏంది అన్నాడు. అదే చెప్తాడు మొత్తంగా. ఒకసారి ఆ మేక పరిగెత్తిపోతుంది ప్రాణభయంతో. దాన్ని చంపేదానికి ఆ వేటగాడు వచ్చాడు. ఆ మేక ఏడో తప్పించుకుని పొదల్లో దాక్కునింది. ఆ వేటగాడు అక్కడే ఉన్న నిన్ను అడిగాడు, మహా సత్యసంధునిలాగా అదో ఆ మేక అక్కడ ఉంది అని చేయి చూపించినావు కుడి చేత్తో. అప్పుడు నీ పక్కనే ఉన్న శిష్యుడు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ అప్రవ్యం అంటారే, జీవజంతువుని అహింస నుంచి కాపాడాల్సింది పోనిచ్చి దాన్ని చంపేదానికి నువ్వు కారణమైనావు, నువ్వేం గురువయ్యా అని శిష్యుడు గురువును తిట్టాడు. నన్ను తిట్టావు, నువ్వేం శిష్యుడురా, వెళ్ళిపో నా దగ్గర నుంచి, నేను ఎప్పుడూ సత్యమే పలుకుతాను. మహా సత్యసంధుడు. ఈ దిక్కుమాన్ని వీడి సత్యం మూలంగా ఏమాయా, అమాయకమైన ఆ పేక చచ్చిపోయా. ఆ సచిన మేక ఇప్పుడు మహారాణిగా పుట్టింది. ఆ చంపిన కిరాతుడు మహారాజులాగా పుట్టాడు. నువ్వు మేక ఆడుందని నీ కుడి చేత్తో చూపించినవే, ఆ ఋషివి నువ్వే. నీలో నిజంగా ధర్మం ఏదో నిలబెట్టి శిష్యుడుగా ఎవడైతే చెప్పినాడో వాడే రాజు. పోయిన జన్మలో నిన్ను హింసించలే, ఈ జన్మలో నీ చేయి తెగ నరికాడు. కర్మలు ఒక జన్మలో ఎట్లెట్లా జరిగాయి, ఇప్పుడు ఈ మానస జన్మలో ఎట్లా జరిగాయి. కర్మలు ఇంత బలీయంగా ఉంటాయి. మళ్ళీ ఆ కర్మలు కడుక్కునేదానికి మనకున్న ఏకైక మార్గం సులభమైన మార్గం. మా మార్గాలు కష్టమైంది, మమ్మల్ని చూసి మా దారిలోకి రాకండి. చూడంగానే అబ్బాయి ఈడు 108 అంట, ఈయనలాగా మేము ఉండాలి. ఈయన కాళ్ళు పట్టుకుంటే వచ్చేస్తుంది, కాళ్ళు పట్టి పిసికేస్తారు, పిండేస్తారు, ఏమొస్తుంది, చెమట వస్తుంది. ఇప్పుడు నేను ఉన్నట్లు మీరు ఉండగలుగుతారా? అది మట్టుకులే. స్వామి నువ్వు ఆశీర్వాదం పెట్టి మేము కూడా అట్టే ఉంటాం. స్వామి మా కష్టం వచ్చింది, అఘోర స్వామి అంటే కనుక ఇట్ట చేయి ఎత్తానంటే మొత్తం తిరిగిపోతుంది. ఆయన కళ్ళు పడినాయంటే అసలు అన్నీ పోతాయి, ఇది తెలుసు. కాబట్టి ఆయన కళ్ళ మీద పడాలి. ఆయన నడిచేదానికి కూడా వీలు కాకుండా ఆయన కాళ్ళు తొక్కి పారేయాలి. ఇది మనం చేసే పని. ఆయన లాగా ఉండేదానికో నా లాగా ఉండేదానికో మీరు చేయరు. మా ప్రాణాలు మటుకు తోడి పారేస్తారు. ఏమన్నాడు స్వామి, ఏమన్నాడు, చాలా మంచోడు, నమస్కారం ఇస్తాడు, సెకండ్ ఇస్తాడు. మీ ఆనందం కోసము మా నియమాలు వదులుకొని మీ ఆనందం కోసం వాళ్ళు ఉండాల్సిన నియమ నిష్టలు పద్ధతులు అన్నీ వదులుకొని మన మధ్యకి ఈ పొద్దు వచ్చాడు. శిష్యుని మీద అభిమానం,
గురువుకు శిష్యుడికి లింక్ అట్లుంటుంది. ఆయన దీక్ష తీసుకొని 6 నెలలే, ఇంకా ఎంత పక్వమైనాడు ఏం కాదు ఆ దివ్య దృష్టి గల ఆయనకు తెలుస్తుంది. అసలు ఆయన దగ్గరికి శిష్యుడు కాగలిగినాడు అంటే పూర్వజన్మ కర్మల్లో ఆయనకు ఆ లింకు ఉండబట్టి ఆయనకు ఆ ప్రాప్తత కలిగింది. ఆ ప్రాప్తతకు మేలు కొలుపు ముందు ధ్యానంలో ఉండటం, పిరమిడ్ కట్టుకోవాలని సంకల్పం చేసుకోవటం. పిరమిడ్ కట్టినాకనే ఆయనకు నేను పోవలసిన అసలమైన దారి ఏది, నేను ఎప్పుడో ఒకప్పుడు అఘోర సాంప్రదాయస్తుని, నేను ఆ అఘోరగా మారాలా అనుకుని సరి అయిన గురువు దగ్గరికి వచ్చినప్పుడే ఆ దీక్ష ఇప్పుడు జరిగింది. చాలా చోట్ల చెప్పిందే మళ్ళా అదేమో మీ తెలుగులో అంటారు, పాసిందే పాడరా కాదు, పాసి పండ్ల దాసరి. నాకే గుర్తొచ్చింది, మీకు రాలే. మీకన్నా తెలుగు నాకే బాగొచ్చు. అట్లా నేను ఎక్కడా చెప్పేది ఒకటే, ఎన్నో పిరమిడ్ మనకి ఇన్ని గుళ్ళు గోపురాలు ఉన్నాయి. ఈ దిక్కుమాలిన పిరమిడ్ ఈజిప్ట్లో కట్టినారంట, ఆడ శవాలు భద్రపరుస్తారంట. అవునా? అదే మీకు తెలిసిందంతా సగం సత్యాలే. ఈ నల్లబట్టలు గడ్డాలు మీసాలు చూడంగానే అమ్మో వీళ్ళేమో దెయ్యాలు భూతాలు. మీలాగా మేము మీ ఉద్ధరణ కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎప్పటికీ. అసలు పిరమిడ్ అంటే 5000 ఏండ్ల కింద కట్టిన పిరమిడ్లు కాదు. మన సనాతన భారతదేశము, భారతీయ ధర్మము 4 మూల స్తంభాల మీద నిలబడి ఉండదు. ఏంటి? 1 వేదాలు, 2 ఉపనిషత్తులు, 3 పురాణాలు, 4 ఇతిహాసాలు. ఈ 4 మన భారతదేశాన్ని ఎంతమంది ఎంత దండయాత్ర చేసి వచ్చినా ఆ వేద జ్ఞానంతో, విద్ ఇదం వేదం, ఆ వేద జ్ఞానంతో మనము అజరామరంగా అఖండంగా ఈ భారతదేశము ఈ ధ్యాన భూమి, కర్మభూమి, యోగ భూమిగా ప్రజ్వలిల్తుంది. అంత గొప్ప భారతదేశంలో మనం మనుషులుగా పుట్టడమే ఒక పుణ్యం అంటే, ఈ పవిత్రమైన భారతదేశంలో మనం పుట్టాం. ఇక్కడ పుట్టామంటే ఇక్కడ చేస్తున్న ప్రతి పని మంచిదే. మనల్ని ఉద్ధరించే దానికి హాస్టల్ మాస్టర్స్ మన మధ్య అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళను పంపుతుంటారు, ఒక్కొక్క మార్గం ఇస్తూ ఉంటారు. ఒక రమణ మహర్షి మన మధ్య వచ్చినవాడే, ఒక రామకృష్ణ పరమహంస మన మధ్య వచ్చినవాడే, ఒక పుట్టపర్తి సాయిబాబా, ఒక దయానంద సరస్వతి, ఒక రాజా రామ్మోహన్ రాయ్. ఇంకా ఈ పేర్లు చెప్పుకుంటా అంటే సాయంత్రం వరకు వీళ్ళ పేర్లే చెప్పమంటారా? టైం బాగుందన్నారు కదా, పేర్లే చెప్పుకుంటే చేసేదేం లే. వేల మహానుభావులు. అందుకే త్యాగరాజు ఏమన్నాడు? ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నాడు. అట్లా ఇంతమంది మహానుభావులు వస్తూ మన మధ్య మనల్ని దేశకాల పరిస్థితులను పట్టి మార్చి సన్మార్గంలోకి, సులభమైన మార్గంలోకి తీసుకురావాలని చూస్తుంటారు. మనదంతా సులభమైన పనే కదా. 10 రూపాయలు టెంకాయ కొట్టాలా, 3 లక్షల రూపాయలు మారుతి కారు ఇంటి దగ్గర ఉండాలా. మన వ్యవహారాలన్నీ ఇట్టే ఉంటాయి. షార్ట్ కట్, సూక్ష్మంలో మోక్షం కావాలా అని కోరుకుంటాం. మీ కోరికలకు తగినట్లే ఆ హాస్టల్ మాస్టర్సు మన మధ్యలోకి పత్రి అనే మహానుభావుని పంపారు. శివ పూజలు చేసే వాళ్ళందరికీ పత్రి గురించి తెలిసే ఉంటుంది. పిరమిడ్ పత్రి తెలియకపోయినా శివ పూజలు చేసే వాళ్ళకు ఏ పత్రి? పత్రి అని పత్రికారితో పరిచయం కాక నుంచి మీరు పత్రినామ జపం చేస్తూనే ఉండరు. ఆ పత్రి మహాశయుడు పూర్వజన్మలో ఎన్నో పుణ్యాలు చేసుకొని హాస్టల్ మాస్టర్ దృష్టిలో పడి ఈ జన్మలో నా కర్తవ్యం ఏమిటి అని కోరుకున్నప్పుడు ఆయన జీవితాన్ని వాళ్ళు మౌల్డింగ్ చేసిన పరిస్థితి చూడండి. ఒక రాతిని శిల్పంగా ఎట్లా మాడుస్తాడో ఒక శిల్పి, హాస్టల్ మాస్టర్స్ ముందు ఆ పేరును ఎన్నుకున్నారు. పత్రి, ఈడు సూటబుల్ అనుకున్నారు. ఆయన మెళ్ళో ఒక స్వర్ణమాల వేశారు. స్వర్ణమాల ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు ఎన్నుకొని వేసిన స్వర్ణమాల వేరే, భార్య రూపంగా వచ్చిన స్వర్ణమాల వేరే. ఇంకొకవేళ ఆయనకు కొడుకులు సంతతిగా ఇచ్చినామనుకో, వారసత్వపు గలాటాలు మొదలవుతాయి. ఆ ప్రాపర్టీ నాది, ఈ ప్రాపర్టీ నీది అని. ఈ దిక్కుమాలిన వ్యామోహాలు ఉండనే ఉంటాయి కదా.
అందుకని పత్రిజీ గారికి కొడుకులు నీలే. ఆయన ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే ధ్యానం దిక్కు మార్పు తీసుకొని వస్తూ 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 ఆయన్ను పరిపూర్ణ పరిణితి చెందనిచ్చారు. ఆయన పెద్ద కూతురు పేరు పరిణితి. ఆ పరిణితి సాధించేసినాక ఆయన పరిమళవంతుడైనాక తన పరిమళాన్ని అన్ని వైపులకు వ్యాపింపజేసేదానికి లోకంలో ఉద్యోగాన్ని రాజీనామా చేసి పిరమిడ్లు స్థాపించాడు. ఇది వాళ్ళ కుటుంబం వెనకల, ఆ పేర్ల వెనకల ఉన్న రహస్యం. ఇంకా పిరమిడ్లే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే 5000 ఏళ్ల కింద కట్టిన పిరమిడ్లు కాక మన సనాతన భారతీయ ధర్మంలో వేల 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 సంవత్సరాల ముందు నుంచి 3 పిరమిడ్లను అత్యద్భుతంగా పూజించుకుంటున్నాం. ముందు, ఇప్పుడు, ఇంకా ముందు కూడా. ఈ పిరమిడ్లు కాదు, ఇంకో 3 పిరమిడ్లను మీరందరూ పూజలు చేస్తారు, మీకు అందరికీ తెలుసు. ఒకటి, జన్మకు ఒక్కసారన్నా పోయి చూడాలనిపించే కైలాస పర్వతం. కైలాస పర్వతం ఎట్లాగుంటుంది? పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. సరే, అది శివభక్తులకు మాత్రమే. ఇంకా అమ్మను పూజించే వాళ్ళు ఉంటారు కదా, శాక్తేయులు. మీరందరూ శ్రీచక్ర మేరువును పూజలు చేస్తారా? ఆ శ్రీచక్ర మేరువు ఎట్లుంటుంది? కింద భూపురము, 4 దిక్కుల తూర్పు పడమర దక్షిణ ఉత్తరాల చతురస్రము, ఆ తర్వాత షోడశదళబలం అనే 1 అంతస్తు, అష్టదళం అనే 2వ అంతస్తు, చతుర్దశారం అనే 3వ అంతస్తు, బాహ్యదశారం అనే 4వ అంతస్తు, అంతర్దశారం అనే 5వ అంతస్తు, అష్టకోణం అనే 6, త్రికోణం అనే 7, బిందు అనే 8, 9 సెక్షన్లుగా 9 అంతస్తులుగా ఉంటుంది. అది రెండవది. సరే, అది శాక్తేయులు మాత్రమే అనుకుంటే, ఇంకా శివుడు అమ్మవారిని విడిచిపెడితే మనోళ్ళ గమ్మని ఉంటారు. విష్ణు ఒకడు ఉన్నాడు, గణపతి ఒకడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. మిగతా వాళ్ళకి ఎవరికి లేనంత దిక్కుమాలంత దేవతలు మనకున్నారు. వాళ్ళందరికీ గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళని ఏమని పిలుస్తారు? గుళ్ళను ఏమని పిలుస్తారంటాడు ఈడేవడా పిచ్చోడు అనుకుంటారా? పెద్దోళ్ళు ఏం పేరు పెట్టినారు దానికి? ఆ లయం. దేహాలయము కాదు, నువ్వు అందులో లయం అయ్యేదానికి ఈడికి రా అని పెట్టింది దేవాలయం. ఆ దేవాలయపు ప్రధాన గోపురం మీద సంసారం అంతా ఉంటుంది. కొట్లాడుకునే బొమ్మలు, తిట్టుకునే బ్రహ్మలు, ప్రేమ బొమ్మలు, పిడ్డల బొమ్మలు అన్నీ ఉంటాయి. అది నీ బయటికి ప్రపంచం. ఆ గేటు బయట చెప్పులు వదిలి లోపలికి రా, నీ నిజమైన గర్భగృహానికి రా అంటారు. లోపల గర్భాలయం ఉంటుంది. ఆ గర్భాలయంలో ఒక దేవత చీకటిగా ఉంటుంది, ఇంటికద్ది దీపం వెలుగుతూ ఉంటుంది. మనం పోగానే పంతులు గారు ఇంత కర్పూరం వెలిగించి ఇట్టా దిప్పుతాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని బాగా చూడురా. నువ్వు చెప్పులు బయట వదిలినప్పుడే నీ వ్యక్తిత్వాన్ని అక్కడ వదిలే. నేను మగ, ఆడ, నేను పెద్ద ఆఫీసరు, నేను ముసలోడిని, నేను ఫలానా జాతి, నేను ఫలానా ఇది, నేను ధ్యాన పిఎంసి వాడిని, నేను అఘోరాను, ఏం కాదు. అన్నీ ఆడ వదిలేసి, ఆ చెప్పులు వదిలినట్లు వదిలేసి, నాయనా నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీతో లయం అయ్యేదానికి ఈ ఆలయంలోకి వచ్చాను అని చెప్పడం. ఆలయం. పెద్దోళ్ళు ఇంత అర్థంగా చెప్పి ఆ దివ్యమంగళ రూపాన్ని బాగా చూసుకొని ఆడ ఒక ధ్యాన మండపము అని ఉంటుంది పాతకాలంలో. ఇప్పుడు కాదులే, గుళ్ళు అడ్డమైన గుళ్ళు కట్టి పారేస్తుంటారు. అప్పట్లో ఆలయాలంటే ఆ అర్చకుడే ఉపాధ్యాయుడు, ఆ అర్చకుడే వైద్యుడు, ఆ అర్చకుడే పూజలు చేసేవాడు. విద్యాదానము, వైద్యదానము అన్నీ కూడా జరిగేది ఆ లయంలో జరిగేది. ఇప్పుడు ఎవరి దగ్గర 4 డబ్బులు ఉంటే ఇంకోడు కలుసుకోవడం, ఒక గుడి కట్టి పారేయడం. 6 నెలలు పోయినాక వచ్చిన ఉండి డబ్బుల్లోంచి పంచుకొని తినడం. తో అక్కడ చూసినాక అక్కడ ధ్యాన మండపముని కట్టేవాళ్ళు. ఆడ కూర్చొని ధ్యానం చేయి. నువ్వు చూసిన, కండ్లారా చూసిన ఆ విగ్రహాన్ని నీ మనోనేత్రంలో నువ్వు చూసుకో అని పెట్టారు పెద్దలు. ఇంత వ్యవస్థగా పెడితే మనం ఏం చేస్తున్నాం? చెప్పులైతే బయట వదులుతున్నాం, పెద్దోళ్ళు చెప్పినారు కాబట్టి. చెప్పులు వదిలి గర్భగుడి దగ్గరికి పోయేంత లోపల ఒక కొత్త మంత్రం మనకు తెలియకుండానే మనం జపం చేయని మొదలు పెడతాం. మనకే తెలీదు, కానీ ఆ మంత్రం మట్టుకు ప్రతి ఒక్కళ్ళు జపిస్తారు. ఏమో మంత్రమో తెలుసా?
ఇడిచిపెట్టిన చెప్పులు ఉంటాయో పోతాయో, ఇడిచిపెట్టిన చెప్పులు ఉంటాయో పోతాయో. ఈ మంత్రం చదువుగా గర్భగుడి దాకా వస్తావు, ఆడొచ్చి చూడరా అని చెప్పిన చోట చూడకుండా పెద్ద మహాభక్తుడు, కళ్ళు మూసుకుంటావు. ఈడ ధ్యాన మంటపంలోకి వచ్చి కళ్ళు మూసుకోరా అంటే ఈడ కళ్ళు తెరుచుకొని ఎవడొచ్చాడు ఎవడు పోయాడు అని చూస్తావు. ఎవడో ఒకడు తెలిసినోడు కనపడినాడంటే దిక్కుమాలిన మాట. ఏరా గుళ్ళోకి వచ్చినావంటే దిక్కుమాలిన ప్రశ్న. ఈడు గుళ్ళోనే ఉండడు, వాడు గుళ్ళోనే ఉండడు. ఈ ప్రశ్న ఏంది? మళ్ళా ఇంకా ఆడ లౌకికం మాట్లాడుకొని సావడమే. పోనీ ఆ గుళ్ళోకి వచ్చి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచో చూసి ధ్యానిచ్చి, నాకు ఈ 2 చెవులు 2 కళ్ళు బాగా ఇచ్చావు, చేతులు ఇచ్చావు, కాళ్ళు ఇచ్చావు, జీర్ణశక్తి బాగా ఇచ్చావు, నలుగురికి పెట్టగలిగినట్టు ఉద్యోగం ఉంది, నీకు ధన్యవాదాలు అని ఎవడైనా గుండెల మీద చేసుకొని చెప్తుండారా? దేవునికి ధన్యవాదాలు చెప్తుండారా? ఆడ పోంగానే ఇంత పొడుగు లిస్టు. స్వామి నా కోడలు నా మాట వినేటట్టు చూడు, నా పెద్ద కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టు చూడు. మళ్ళీ వానికి లంచం కూడా, పెద్ద కొడుకు పాస్ అయితే 3 టెంకాయలు కొడతా ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే. ఉడకాళ్ళ ఫస్ట్ క్లాస్లో పాస్ కాకపోతే 2 టెంకాయలు. ఆర్డినరీ క్లాస్లో పాస్ అయితే 1 టెంకాయ. అసలు పాస్ కాకుండా ఫెయిల్ అయితే ఆ టెంకాయ కూడా కొట్టేదిలే. ఈ వ్యవహారంలో ఉన్నంత వరకు మనం ఎక్కడ బయటపడతాం? ఇవన్నీ చేయాల్సిందే. మన పెద్దవాళ్ళు పెట్టినారు వ్యవస్థ, దేవత వ్యవస్థ. వాళ్ళని పూజించే విధానంలో పూజిస్తే వాళ్ళు వర్షించే అమృత వర్షం ఎంత గొప్పగా ఉంటుందంటే, వాళ్ళ దృష్టి ఒక్కసారి ఇటువంటి వాళ్ళ మీద పడినాక వీళ్ళు ఎవరిని చూస్తే వాళ్ళు ఉద్ధరిస్తారు. వీళ్ళ స్పర్శ చాలు. అంతటి మహానుభావులు ఇప్పుడు మన మధ్య ఇక్కడ ఉన్నారు. మనం ఎంత అదృష్టం చేసుకున్నాం. సమయం అంటే నాకు పెద్ద బాధ. ఎందుకంటే దేన్నైనా వెనక్కు తీసుకొని రావచ్చు, కానీ వెనక్కు తేలేంది టైం ఒక్కటే. కాలే కడుపులతో ఈనేది బుర్రలోకి ఎక్కదు. ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తాడా, ఏమేం వండినారా పోతామా అన్నట్లే ఉంటుంది. బయటికి ఎంత కాదన్నా కానీ వీడు వైశ్వానరుడు మామూలోడు కాదు, వేస్తూ ఉంటాడు వాడి బెల్ట్ వాడు. నేను మాట్లాడడం కాదు, కానీ ఈ పొద్దు ఆయన యొక్క గురువు గారి మాటలు 4 మాటలు వింటాము. ఓపికగా విన్న మీకందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. పత్రిజీ మహారాజ్కి. ఓకే, రైట్ ఫ్రెండ్స్. సమయం చాలా ఉంది కదా మనకి. అన్నదానం కంటే ఏ దానం గొప్పది? జ్ఞానదానం గొప్పది. అఘోరాస్ అని చెప్పనంటే మనమంతా వింటమే తప్ప ప్రాక్టికల్గా చూడటం కానీ వాళ్ళ మాటలు మనం వింటం కానీ ఇంతవరకు ఎప్పటికైనా జరిగినాయా? జరగలేదు. ఈరోజు మన ముందుకు ఎవరు వచ్చారు? శ్రీ 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 రాజేష్నాథ్ జీ అఘోరా గారు వచ్చారు. ఎందుకంటే గంగా పుష్కరాల టైంలో 10 ఏళ్ల క్రితం అనుకుంటే బహుశా పత్రికతో పాటు వెళ్ళి అలహాబాద్లో 10 రోజుల పాటు మేము కూడా ఉన్నాం. అసలు నిజంగా అఘోరాస్ గంగా స్నానంకి వస్తున్నారంటే మొత్తం మిలిటరీ అంతా పక్కన ఆగిపోయేది. వీళ్ళ స్నానాలు అయిన తర్వాతే ఎవరైనా సరే, కలెక్టర్ రాని ఎవరైనా రాని, వాళ్ళంతా పక్కన నిలబడి ఉండాల్సిందే. అఘోరాస్ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. వేల మంది వస్తుంటారు. ఫస్ట్ గంగలో వాళ్ళ స్నానాలు అయిపోవాలి. వాళ్ళు తర్వాత బయటికి వెళ్ళేంత వరకు తెలుసు, తర్వాత ఎక్కడికి వెళ్తారు ఎవరికి తెలియదు. అట్లా ఎన్నో సిద్ధులు, ఎంతో సిద్ధ పురుషులు, వాళ్ళ గురించి మనం వింటమే తప్ప అందుకంటే మనకు తెలియదు. మరి ఇప్పటివరకు మనకి సదానందగిరి గారి జ్ఞానం మనం తీసుకున్నాం. ఇప్పుడు అటువంటి అఘోరా గారి దగ్గర నుంచి మనం రాజేష్నాథ్ జీ అఘోరా గారి దగ్గర నుంచి పూర్తి నాలెడ్జ్ని, సమయం మనకు కావాల్సినంత ఉంది. అన్నదానం కంటే జ్ఞానదానం గొప్పదని మన అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మనం పూర్తి సమయాన్ని కేటాయించి మరి రాజేష్నాథ్ అఘోరి గారి భాష, వారి తెలుగు భాష వచ్చి ఉండటం మరీ మనకు మహాభాగ్యం. సహజంగా నార్త్ ఇండియాలో ఉండేటప్పుడు తెలుగు తక్కువగా వస్తుంది. మన అందరి అదృష్టం ఏమో తెలియదు, కానీ సదానందగిరి గారు తెలుగు మనకంటే బాగా మాట్లాడుతున్నారు. అలాగే రాజేష్నాథ్ గారు కూడా తెలుగు బాగా మాట్లాడతారంటే అందుకంటే మనందరికి ఆనందం ఇంకేం కావాలి. కాబట్టి వారి దగ్గర నుంచి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఇవ్వాల్సిందిగా వారిని కోరుకుంటూ, సో స్వామీజీ. ओम सत्यम आदेश गुरु जी को आदेश राज गुरु जी को आदेश जय శ్రీ మహాకాల్. అమ్మ, ముఖ్యంగా ఇందాక స్వామి చెప్పారు, అఘోర్ అంటే దాని అర్థమే ఘోరం వదిలేసిన తర్వాత స్థితి. ఎవరు భయపడక్కర్లేదమ్మా. అందరూ నలుపు ధరిస్తే ఏదో చెడు అని అంటే మా తులసినాథ్ ఉన్నారండి, ఇంకా కొంతమంది పిల్లలు మా దాంట్లో సాంప్రదాయంలో చిన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుపుని చూసేది అశుభం కింద చాలా కొన్ని మూఢనమ్మకాలు పెట్టేసుకుని ఉన్నాం మనం. ఘోరం వదిలేసిన తర్వాత చిన్న మీదనే ఒక చిన్న సర్కిల్ గీసుకుని బతికే ఒక ఫ్యామిలీ ఉంటుంది తల్లి. నా 2 పిల్లలు, నా భార్య, నా తల్లి, నా తండ్రి. దాని నుంచి విడిపోయి ప్రపంచం అంతా నా కుటుంబం అనుకునే స్థితికి చేరటమే అఘోరతత్వం తల్లి.
ఎందుకంటే శివుడు విశ్వరూపుడు, ఆయన ఎంతైతే విశ్వంతో నిండిపోయి ఉంటాడో అలాంటి స్థితిని, అంటే అలాంటి భావనని మేము దేవుణ్ణి చూడడానికి రాము తల్లి. దేవుణ్ణి చూడాలి, ఆయన గురించి తపస్సులు చేయాలి, ఇలాంటి కాంక్షలు మాకు ఉండవు. ఎందుకంటే తల్లి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ ఊరు తల్లి? అనంతపురం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? అనంతపురం వెళ్ళిపోతారుగా. ఇంట్లో ఎవరున్నారు? పిల్లల్ని చూడాలని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్వామి మాటలో, నా మాటలో, పెద్దవారి మాటలో వినడం మానేసి పక్కకి వెళ్ళి కూర్చొని తపస్సు చేస్తారా? పిల్లల్ని చూడాలని మళ్ళీ వెళ్ళిపోతే వాళ్ళని చూస్తారుగా. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆయన దగ్గర నుంచి. మళ్ళీ వెళ్ళిపోయేది అక్కడికే. ఆయన చూసే పనేం లేదమ్మా. ఆయన మన ఇక్కడికి ఎందుకు పంపాడో తెలుసుకోవాలి. మొట్టమొదటి మన బాధ్యత ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒక జన్మ, ఇందాక స్వామి చెప్పారు మనిషి జన్మ పొందడం ఎంతో ఉత్తమం. మరి పొంది ఏం చేస్తున్నాం మనం? కనీసం పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు కదమ్మా, అంటే మనం పుట్టుక దేనికోసమో తెలుసుకోగలిగాము ఇప్పటిదాకా? ఇన్ని సంవత్సరాల్లో పెరుగుతూ, అంటే ఒక రోజు గడుస్తుంది పోతుంది, గడుస్తుంది పోతుంది. ఏదో ఒక రోజున మేము బతికుండగానే శ్మశానానికి నడిచి వెళ్ళిపోతాం తల్లి. మీరందరూ బలవంతంగా తేబడతారు కట్టేసి కర్రలకి. అక్కడే అందరం కలుసుకునేది. కాకపోతే ఈ చనిపోయి పుట్టే లోపల మన బాధ్యత ఏంటి? ఎందుకోసం భగవంతుని మన ఇక్కడికి పంపించి ఉంటాడు? అసలు ఏంటి మన కర్తవ్యం? కేవలం మనం తినేయడం, బతికేయడం, మన పిల్లలకి ఇచ్చేయడం వరకేనా? దాచేయడం వరకేనా? అంతకుమించి ఇంకేం లేదా? పుట్టి చనిపోయే లోపల నాకు సార్థకత అని చెప్పుకునేందుకు ఇక్కడ చేసుకుని ఎంతమంది చెప్పగలుగుతారు నేను సాధించానని? ఆయన మనకి జీవితాన్ని ఇచ్చాడమ్మా, కానీ బతికేస్తున్నాం మనమంతా. ఈవేళ మనకి నచ్చినట్టు ఇక్కడ మనం మన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం, మన సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంత స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తల్లి? మన సనాతన హైందవ సాంప్రదాయం నుంచి. అంత గొప్ప ధర్మంలో మనం పుట్టాం, అంత గొప్ప నేలమే పుట్టాం. ఇక్కడ రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు. మనందరినీ ఈవేళ ఇలాగే హిందువుల కింద ఉంచడం కోసం బలిదానాలు చేసిన చాలామంది హిందూ వీరులు పుట్టారు. శివాజీ మహారాజు లాంటి వాళ్ళు. అఘోర్ అందరికీ అంటే అనుకుంటారమ్మా, అఘోర్ అంటే ఒక చేతబడులు చేస్తాడు, శ్మశానాల్లో తిరుగుతాడు. కానీ శివుడు ఎక్కడ ఉంటాడు తల్లి? మరి శివుడు కావాలంటే మేము ఎక్కడ ఉండాలి? శ్మశానాల్లో కాకపోతే. ఆయన ఉన్న చోట చెడు జరగనిస్తాడా? చేతబడులు ఉంటాయా? ఇల్లిటరేట్ అనుకుంటారు, అంటే చదువు జ్ఞానం లేని వ్యక్తులు అనుకుంటారమ్మా అఘోర్ అంటే ద హైజీనిక్ సైంటిస్ట్. పూర్తి వైజ్ఞానిక విశ్లేషణలతో కూడిన ప్రతిదీ అర్థవంతంగా చేసే వ్యక్తి అఘోరు. అంటే శివుడి యొక్క దక్షిణముఖ జ్ఞానం మాత్రమే అఘోర తత్వం. ఆయన పూర్తి నాలెడ్జ్ని నింపుకున్న వ్యక్తి, ఆయన పూర్తి జ్ఞానాన్ని నింపుకున్న వ్యక్తులు అఘోరులు. ఒంటి మీద చితాభస్మం వేసుకుని తిరుగుతాం తల్లి. మేము శ్మశానంలో ఉన్నప్పుడు సాధన అంతా చితాభస్మ ధారణ చేస్తాం. కారణం ఏంటంటే 48 రకాల ధాతువులు దాంట్లో ఉంటాయి. అంటే 48 ఎలిమెంట్స్ డిసెక్షన్ ల్యాబ్లో విడదీసి చూపించగలం మేము సైన్స్ ల్యాబొరేటరీలో. అవి ఎందుకు ధరిస్తాము అంటే వాతావరణం నుంచి మాకు ఉండే రక్షణ, ఎండ నుంచి కానీ, వాన నుంచి కానీ, చలి నుంచి కానీ మాకు శరీరానికి రక్షణ కావాలి. మేము ఉండేది -డిగ్రీస్లో. స్వామివారి హిమాలయాస్ మా ఏరియా అంతా తెలుసు. -డిగ్రీస్ అంటే మనిషి ఎన్ని కోట్లు వేసుకున్నా చలికి చచ్చిపోయే స్థితి ఉంటుంది అక్కడ. మేము ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అదే చిత్తభస్మంతో తిరుగుతాం. మరి ఇంకొకటి ఏంటంటే తల్లి, ఎంత వైజ్ఞానిక విశ్లేషణలు ఉంటాయంటే అఘోరతత్వంలో. నేను ఇప్పుడు ఉపప్రముఖమ్మ, అంటే ఇక్కడ మనకి పీఠాధిపతి ఉత్తరాధికారి అంటారు కదా, ఆ ఉత్తరాధికారి స్థితి నాది ఇప్పుడు పూర్తి అఘోరాకాడకి. ఒకవేళ నేను అఘోరాకాడకి ఉత్తరాధికారిని గర్వం ఏనాడైనా కలిగితే నా ఒంటి మీద నా చితాభస్మం చెప్తూ ఉంటుంది, ఇంతకు మించి ఎవరో గొప్ప కాదు ఇక్కడ, నువ్వు ఇంతే అని. తర్వాత వెంటనే అహం ఉంటుందా తల్లి అది చూసిన తర్వాత? అలాంటి స్థితి చెందుతాం తల్లి. ఇందాక చాలామందికి డౌట్ ఏంటంటే అఘోరికి సమాజంతో పని ఏంటి? ఎక్కడో శ్మశానాల్లో ఉంటారు కదా, వాళ్ళకి సమాజంతో పని ఏంటి? ఈవేళ మీరు ఇంతమంది ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా మీరు ఇదే హిందూ ధర్మాన్ని పాటిస్తూ మీకు నచ్చిన విధానాలని, మీకు నచ్చిన సాధనని చేసుకోగలుగుతున్నారంటే కేవలం అఘోరులు, నాగసాధువుల వల్ల మాత్రమే తల్లి. ఎందుకంటే 1567లో అహ్మద్ షా అబ్దాలీ అనే అతను మధుర మీద దండయాత్ర చేసి పూర్తి హిందూ రాజులందరినీ చంపేసినప్పుడు వచ్చి 2000 మంది నాగసాధువులు, అఘోరులు మాత్రమే 2 లక్షల మంది ముస్లిం సైనికులందరినీ చంపి పడేశారు. ఈవేళ మనకి హిందూ దేశం కింద మార్చారు. అదే వారణాసిలో ఇవాళ మీరు చూసే శివుడిని చూడలేకపోదురు. అదే నాగసాధువులు వచ్చి దెబ్బలాడకపోతే, అఘోరులు వచ్చి దెబ్బలాడకపోతే ఔరంగజేబు మీద. వాళ్ళు ప్రతిసారి ధర్మం గాడి తప్పినప్పుడల్లా, సమాజంలో ఉన్న హిందుత్వాన్ని వదిలేసినప్పుడల్లా బయటకు వస్తూనే ఉంటారు తల్లి. దాన్ని ఏంటంటే 147 గుళ్ళు బద్దలు కొట్టబడ్డాయి మన ఆంధ్రప్రదేశ్లో, రథాలు తగలబెట్టబడ్డాయి. మనం సాధన చేసుకుంటే సరిపోతుందా తల్లి? ఆ పగలగొట్టే గుళ్ళు రేపొద్దున మీ ఇళ్ళు అవుతాయి. అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మీ అందరూ నమ్మే దేవుణ్ణి బద్దలు కొడుతున్న కనీసం ఒక వ్యక్తికి కాలు కదలలేదు.
ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఒక స్వామీజీ బయటికి రాలేకపోయారు, ఒకళ్ళు అడగలేకపోయారు. దేవుడు అంటే మన నిజం కదా, మన చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు తాతయ్యలు అందరూ నేర్పిన ఒక నిజం కదా, మన కోరికలు తీర్చే ఇలవేల్పు కదా ఆయన. అది బదలు కొడుతున్నా తగలబెడుతున్నా కనీసం మనకి పట్టదే. రేపొద్దున మీ ఇంటి మీద పడితే మేము ఎందుకు పట్టించుకోవాలా? మీ పక్కింటి వాళ్ళైనా మిమ్మల్ని పట్టించుకుంటారు నమ్మకం ఉందా? అంతే అయిపోవడమే. ఇంత చక్కటి సాధనలతో పాటు తల్లి ఫస్ట్ ధర్మం పట్ల నిబద్ధత తెలుసుకోవాలా, దేశం పట్ల భక్తి కూడా నేర్చుకోవాలి. దేశాన్ని ప్రేమించలేనోడు జీవితంలో చివరిదాకా ఏది సాధించలేడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని సాధనలు చేసినా అనవసరం. ఫస్ట్ మీరు ఇక్కడ నిలబడి, ఇక్కడ ఉండి, ఇక్కడ తిని, ఇక్కడ కని ఇన్ని చేస్తున్న దేశానికే విలువ ఇవ్వనప్పుడు మీ సాధనలు ఏ దేవుడు హర్షిస్తాడు? ఏ దేవుడు ఒప్పుకుంటాడు మీ సాధనల్ని? కనీసం మీ మనస్సాక్షి మీకు మిమ్మల్ని ఒప్పుకుంటుందా? రోడ్డు మీద మీ పిల్లాడికి ఏదైనా జరిగితే వెంటనే 10 మంది వచ్చి కాపాడాలని కోరుకునే మీరు మీ ఊరికి ఏదైనా జరిగితే బయటికి రాగలుగుతున్నారా? ఊరంటే మనది కదా, ఈ దేశం మనది కదా, ఈ ధర్మం మనది కదా. మరి ఇంత జరుగుతుంటే నేను గదిలో తలుపులేసుకుని సాధన చేసుకుంటే సరిపోతుందంటారా? అందుకనే శ్మశానాలు వదిలి వేళ బయటకు వచ్చాం, ఈ ధర్మం నిలబెట్టడం కోసం. ఎందుకంటే మనం పట్టించుకోకుండా బాధ్యత వదిలేసి ఎలా అయితే కూర్చున్నారో అలా వదులుకోలేని స్థితి మాది. ఎందుకంటే మాకు తల్లి, ఈ భూమి మా తల్లి. చిన్నప్పుడు అమ్మ ఊళ్ళో పడుకుని ఉమ్మేస్తున్నా ఉచ్చపోసేస్తున్నా ఎంత మురిసిపోయేది తల్లి. అదే పని ఇప్పుడు చేస్తున్నా మురిసిపోతుంది కదమ్మా ఈ తల్లి. ఆ తల్లి కోసం బతకడం, ఆ తల్లి కోసం చావడం కంటే గొప్ప ఏముంది? అంత డెడికేటెడ్గా దేశం కోసం, ధర్మం కోసం ఎంత పూర్తి జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో కష్టపడే తత్వమే అఘోర తత్వం. శివుడు అంటే మేము పూర్తి విశ్వాన్ని చూస్తాం. ఇందాక స్వామి అన్నారు, నీలోను నాలోను శివుని చూడు. మేము నీలోను నాలోనే కాదు తల్లి, పూర్తి అణువణువులో చూస్తాం, కణం కణంలో చూస్తాం. ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి చేతితో పట్టుకుని దండం పెట్టుకునే కదా తినేది అందరూ. దానివల్ల మన బతుకని తెలుసు కదా మన అందరికీ. అది తిని సాయంకాలం విసర్జించిన వెంటనే ఎంత అసహ్యత! మనం తినిందే కదా అది, కొత్తగా పొట్టలో ఏం తయారు కాబల్లా. ఆ తిన్నది రూపం మారేటప్పటికి, చిన్నప్పుడు మీరు బోళ్ళంత అందంగా ఉంటారు మా అమ్మ, ఇప్పుడు ఇంకొంచెం వృద్ధాప్యం వచ్చి పూర్తిగా ముడతలు పడిపోయిన మొహం వచ్చేప్పటికి మీ అసహ్యత పుడుతుందా మీ మీద? నాకు తల్లి ప్రేమే కదా, దాన్ని అసహించుకోక్కర్లే, పూజించక్కర్లే, అసహించుకోక్కర్లే. అదే అశుద్ధాన్ని. వేరే జీవులు కదా, ఈ ఆహారమే కదా, అన్నపూర్ణే కదా, మీకు ఈరోజు శక్తినిచ్చి నిలబెట్టింది కదా. ఆ సమత్వానికి చిహ్నమే తల్లి. ప్రతిదాన్ని ఈక్వాలిటీలో చూసే తత్వమే ఈ నలుపు. కాషాయం త్యాగానికి చిహ్నం ఎలాగో అఘోర్ నలుపు కట్టుకుంటాడు అంటే అర్థం ఏంటి అంటే ప్రతిదాన్ని ఒకలానే చూస్తాడు. అది మంచి చెడు, పగలు రాత్రి ఇవేం ఉండవు తల్లి మాకు, ఏదైనా ఒకటే. ఎందుకంటే మంచి చెడు అనే వ్యత్యాసాలు నేను మీ అంటే ఒకటి నేను పొందడం పోగొట్టుకోవడం దాని మీద డిపెండ్ అయ్యింది తప్ప దానికి ఒక ప్రామాణికాలు ఏం లేవు, ఒక పడికట్లు ఏం లేవు. ఇది మంచి, ఇది చెడు, మీకు నచ్చితే మంచి, నచ్చకపోతే చెడు. కానీ ఒక వ్యక్తిని మీరు చెడు అని డిసైడ్ చేసేసేటప్పుడు అతను చేసే పనిని ఖండించండి తప్ప వ్యక్తిని కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి భగవంతుడి సృష్టే. అంత గొప్ప సృష్టిలో పుట్టిన మీరందరూ కూడా అద్భుతాలే. నిజంగా చక్కటి సాధనా మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ సాధనా మార్గంతో పాటు ఫస్ట్ మన ధర్మనిష్టత, మన భారతదేశం పట్ల ఉన్న ఒక మిగతా దేశాల వాళ్ళు 49 దేశాల్లో ఉందమ్మా మా సంస్థ అఘోర్ అఖాడా అనేది. ప్రతి దేశం వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు ఏమని, 2 చేతులు ఎత్తి దండం పెట్టే ఒకే ఒక్క స్త్రీ తత్వం ఎక్కడ దొరుకుతుంది అంటే భారతదేశంలో. కానీ ఈవేళ అది పూర్తిగా రివర్స్ అయిపోయిందమ్మా. ఎలా అంటే వాళ్ళందరూ పట్టు చీరలు కట్టుకుని మా దగ్గర కూర్చొని సాధన చేస్తున్నారు. చాలామంది నేను ఉజ్జయిన్లో ఉన్నప్పుడు కానీ, నేను ఉంటే ఆంధ్రప్రదేశ్ వస్తే తండుకు వస్తానమ్మా, అక్కడికి వచ్చినప్పుడు కానీ వాళ్ళ పిల్లలకి వేసుకొచ్చి బట్టలు చూస్తేనే అసహ్యం వేసే స్థితిలోకి వస్తున్నారు. రేపొద్దుటి తరానికి కొత్త తరాలను అందించే తల్లులు తల్లి మీరంతా మీ చేతుల్లోనే ఉంది భవిష్యత్తు. మీ పిల్లలకి నేర్పవలసింది ఫోన్లు ఇచ్చి, టీవీలు ఇచ్చి కాదు, చక్కటి సంస్కారం. మన ఊరుకున్న గుడి, అది మన బడి, అమ్మ ఒడి కూడా. అంత గొప్పటి స్థితి ఆ గుడి ఇస్తుంది. కారణం ఏంటంటే చిన్నప్పుడు నాకు ఇవేం తెలియదు తల్లి, నాకు అంత నాలెడ్జ్ ఉండేది కాదు. నేను చదువుకోవడం అయితే ఎంటెక్ చదువుకున్నాను, కానీ ఈ దేవుడు ఇలాంటి విషయాలు కూడా తెలియవు నాకు. మా ఇంటి పక్కన ఉన్న గుడిలో శనగలు ఉడకబెట్టి పెట్టేవారు రోజు సాయంకాలం పూట. అది పెట్టి తినాలి అంటే, అది ఇవ్వాలి అంటే నాకు ఏదో పురాణం కథ చెప్పారు, అది వింటేనే ఇచ్చేవారు. అలా అలా చిన్నప్పటి నుంచి లోపల 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 వచ్చేసింది. వచ్చిన తర్వాత అంటే అఘోర్ అంటే ఇప్పుడు మా పిల్లలందరూ ఉన్నారు చూసారు తల్లి, వీళ్ళందరూ అఘోర్ సాధకులు. ఇంకొకటి ఏంటంటే అఘోర్ల గురించి చెప్పేది, ఎంటైర్ మా భూమికి సంబంధించిన నాథ్ సాంప్రదాయ అఘోరీలు 60 మంది మాత్రమే ఉంటాం, మిగతా అందరూ సాధకులు ఉంటారు తల్లి. మిగతా మీరు కుంభమేళాలో చూసి ఒంటి నిండా భస్మం వేసుకుని స్నానానికి వచ్చే వాళ్ళందరూ కూడా నాగా సాధువులు. వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగద్గురు ఆది శంకరాచార్య తయారు చేసిన సైన్యం.
ఎందుకంటే మనం ఇవాళ ఇంట్లో పూజ చేసుకుంటున్నా, సాధన చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా ఇంత స్వేచ్ఛను ఇచ్చారంటే వాళ్ళందరూ మనకి ఇవాళ ఒక సైనికుల్లా ధర్మాన్ని పట్ల నిష్ఠతో నిలబడి మనల్ని కాపాడుతూ ఉండబట్టి. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నాం తల్లి, మనకేం తెలియదు, హాయిగా మన సాధన మనం చేసుకుందాం, నైట్ భోజనం చేద్దాం, ఏదో ఒకటి తిని పడుకుందాం. కానీ కొన్ని రాష్ట్రాల్లో చూడండి కండిషన్ ఏంటో ఏమక్కర్లా. పక్కన మన తెలంగాణలో చూడండి, భైంసా అని ఒక ఊరుంది. అర్ధరాత్రికి అందరినీ తరిమేశారు ఊరి నుంచి. కారణం ఏంటంటే నువ్వు హిందూ, నువ్వు దేవుణ్ణి పూజిస్తావా పూజించవా కూడా వాళ్ళకి అనవసరం, నువ్వు హిందూ, గెట్అవుట్ అంతే. అలాంటి కండిషన్ మన ఎంతో దూరం కాదు కదా తెలంగాణ అనేది. కేరళలో చూడండి, కాశ్మీర్లో చూడండి తల్లి, ఇప్పుడు కొంచెం బాగుపడుతుంది కాశ్మీర్. బెంగాల్ వెళ్ళి చూడండి ఒకసారి, అవి మనకి ఎంతో దూరంలో లేదు తల్లి. ఫస్ట్ మన పిల్లలకి చక్కటి సంస్కారం, మన దేశం పట్ల పూర్తి అవగాహన, ధర్మనిష్ట ఇవి నేర్పిన తర్వాత మాత్రమే ఏ సాధనలైనా నేర్పించండి. ఎందుకంటే సాధనలు మీ వ్యక్తిత్వానికి ఒక చక్కటి స్థితిని అందిస్తాయి. ఈ మన పిరమిడ్ సాధనలు కానివ్వండి, ఇంకా ఈ మధ్యన కొత్త సాధనలు చాలా వింటున్నాను. గుడాకేష్ అనేది ఒకటి మొదలైందన్నారు. ఇవన్నీ కూడా ఒక చక్కటి స్థితిని ఇస్తాయి. కానీ ఎప్పుడు ఈ సాధనలన్నీ మీరు ఎప్పుడు చేసుకోగలుగుతారు? భౌతిక జీవితంలో మీరు చక్కటి స్థితిలో ఉన్నప్పుడు, ఏ లోటు మీకు లేనప్పుడు, ఏ కష్టం మీకు లేనప్పుడు, ఏ బాధ మీకు లేనప్పుడు. అది ఎప్పుడు ఉంటుంది? మీ ఇల్లు బాగుంటే. మీ ఇల్లు ఎప్పుడు బాగుంటుంది? మీ ఊరు బాగుంటే. మీ ఊరు, ఈ దేశం బాగుంటే బాగుంటుంది. అది మర్చిపోయి తల్లి కేవలం నా వరకు నేను బతికేయడం, నా వరకు నేను జీవించేయడం, అంత స్వార్థపరమైన చిన్న సర్కిల్స్ గీసుకోకండి. నా మాటలు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ చేసుకుంటే రేపు పొద్దున్న మీరు సాధన చేసేటప్పుడైనా మీకు గుర్తొస్తాయి ఈ మాటలన్నీ. నా వరకు నేను చేసుకోవడానికి ఇక్కడికి రాలా. ప్రతి సాధకుడు అంతే తల్లి, మీకు మీ సాధన చేసుకుని అలా దేవుడితో పాటు వెళ్ళిపోవడానికి అయితే అలా ఇక్కడికి వచ్చే పని లేదు కదా, ఆయన దగ్గరే ఉండిపోవచ్చు, ఇక్కడికేం రావక్కర్లా. కానీ వస్తూ మనం మన సమాజం పట్ల మన విధి ఏంటి, మనం ప్రవర్తించవలసిన తీరు ఏంటి, మన బాధ్యత ఏంటి తెలుసుకుని మనం చక్కటి, ఇప్పుడు ఇందాక మన తులసినాథ్ ఉన్నారు, ఆయన ఏదైతే పిరమిడ్ సంస్థలో ఒక ధ్యానం అనేది నేర్చుకున్నారో 10 మందికి ఎలా పంచుతున్నారో, మనకి తోచినంతలో సమాజం కోసం. ఇప్పుడు స్వామివారు, మీరు గుంటూరు కదండి, మా తణుకులోనూ చూశాను ఈయన్ని, చాలా చోట్ల. అంటే ఈయన ఎంత దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఈయన తెలిసిన జ్ఞానాన్ని మీరు ఇలాంటి గొప్ప వాళ్ళందరికీ జ్ఞానం గ్రహిస్తూ నెక్స్ట్ వచ్చే మీ తరాలని, మీ పిల్లల్ని చక్కటి సంస్కారవంతుల కింద తీర్చిదిద్ది ఈ దేశం కోసం, ధర్మం కోసం కూడా పనిచేసేలా మారుస్తూ వాళ్ళ జీవితాల కోసం వాళ్ళని కూడా కష్టపడేలా తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదేశ్. జై శ్రీ మహాకాల్. చాలా సమయం ఉంది. ఉందండి, భోజనం చేస్తే మాట్లాడదాం. ఫోన్ చేశాకంటారా? లేదంటే వీళ్ళకి ఇక్కడ భోజనం ఇచ్చేమనండి. భోజనం అయితే సగం మంది వేసిపోతారు సార్. ఇక్కడ తినేస్తూ మా అప్పుడు మాట్లాడుకుందాం. పర్లేదా తల్లి? ఎవరైనా అఘోర సాంప్రదాయం మీద కానీ మా సాధనల పట్ల కానీ ఏదైనా సందేహాలు ఉంటే అందరూ అడగచ్చు తల్లి, ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్తా. అంటే మా సాధనలు ఏంటి, మా ధ్యానాలు ఏంటి, మా యోగాలు ఏంటి, ఏవైనా అడగచ్చు. అంటే నేను చెప్పుకుంటూ పోతే స్పీచ్ అయిపోతుంది, మీరు అడిగితే సందేహ నివృత్తి అవుతుందమ్మ. ఎవరే ప్రశ్న ఉన్నా అడగండి తల్లి. అయ్యో ప్రశ్నలే లేవమ్మా. వాళ్ళంతా పూర్ణ జ్ఞానం, వాళ్ళకి ఏమీ తెలియదు, చెప్పాల్సిన అమ్మా అమ్మా దేశానికి సేవ అమ్మా. దేశానికి సేవ అంటే ఏంటి? నేను మీకు దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాసి దేశానికి సేవ అనుకుంటే ఎలాగ తల్లి? మరి మీరు చెప్పింది అదే కదా, కింద పడిపోతాడు వాడికి లేవదీసా దేశానికి సేవ వస్త్రధారణ అంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లి, పోలీస్ కాకి డ్రెస్ ఎందుకు వేసుకుంటాడు? వస్త్రధారణ గురించి మాట్లాడారండి ఆవిడ. పోలీస్ కాకి డ్రెస్ వేసుకుని ఎందుకు వేసుకుంటాడమ్మా? స్వామి కాషాయం ధరించడానికి త్యాగానికి చిహ్నంగా ధరిస్తే మేము దీన్ని సమత్వానికి చిహ్నంగా ధరిస్తున్నాం. కారణం ఏంటంటే మా స్థితి ఇది అని చెప్పడానికి. అందుకని తల్లి మా వస్త్రధారణ నలుపు. నలుపుకి అర్థం ఏంటంటే సమత్వం. దీని మీద ఏ రంగేసినా నలుపే, నలుపులో ఏం కలిసినా నలుపే కదా. కానీ ఇంకొకటి ఏంటంటే తల్లి, నలుపు నుంచి మాత్రమే కాంతి మొదలవుతుంది. అందుకోసం దీన్ని ధరిస్తాం మేము. కాంతికి చిహ్నం. నల్లగా ఉంటే చీకటి అనుకోకండి తల్లి, కాంతికి పునాదే నలుపు. అందుకని నలుపుని ధరిస్తాం తల్లి. ఓకేనా తల్లి? అడగండి స్వామి. ఒక మైక్ అక్కడ ఇచ్చేయండి.
అది వై- స్వామి, ఈ అవకాశం కల్పించినందుకు మీకు మా ధన్యవాదాలు. మీ స్పీచ్ అత్యద్భుతంగా ఉత్తేజపూరితంగా ఉంది మాకు. అలాగే మీ సాధన అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక స్టేజ్కి వెళ్ళే వరదాకా ఆ సాధనా పద్ధతులు ఈ సమాజంలో ఎవరికి ఏమీ తెలియదు. ఏదో చేస్తారు, ఏదో తింటారు అనే అపోహలే ఉన్నాయి. మీ సాధన జాయిన్ అయిన దగ్గర నుంచి పండిపోయే వరదాకా ఏ పద్ధతులు అవలంబిస్తారు, ఏ రకంగా జ్ఞానం బోధిస్తారు, కొద్దిగా దాని గురించి వివరించండి స్వామి. స్వామి, మొట్టమొదట అండి అఘోర సాంప్రదాయంలో 3 స్థితులు ఉంటాయండి. అఘోర సాధకుడు, పూర్ణఘోరి, పరమహంస. అఘోర సాధకుడి కింద ఎప్పుడైతే జాయిన్ అవుతామో, అంటే జాయిన్ అవ్వడం అంటే మనం వెళ్ళి ఇప్పుడు కాలేజీలో జాయిన్ అయినట్టు, ఒక సంస్థలో జాయిన్ అయినట్టు కుదరదండి. దీంట్లో గురువు అనుజ్ఞ చేత, ఆయన పిలుపు చేత మాత్రమే అక్కడికి తీసుకెళ్ళబడతాడు. తీసుకెళ్ళబడిన తర్వాత మమ్మల్ని మొట్టమొదట ఫస్ట్ మాకు పెట్టే పరీక్ష మేము దానికి సరిపోతామో లేదో అని చెప్పి శ్మశానంలో వదిలేస్తారు ఒక రోజంతా. తర్వాత రోజు వచ్చి తీసుకొచ్చి, ఈ రోజు మొత్తం శ్మశానాన్ని చూసావు కదా, నీకేం అర్థమైంది అని అడుగుతాడు గురువు. సాధారణంగా మీరే శ్మశానాన్ని ఎప్పుడైనా చూశారండి స్వామి? మీరు శ్మశానాన్ని చూసినప్పుడు మీకు అక్కడ ఏం అర్థమైంది, ఏం నేర్చుకోవాలనిపించింది? అంటే దీని నుంచి నేను ఇది గ్రహించవచ్చు. అందరూ అంటారు స్వామి శ్మశాన వైరాగ్యం ఇలాంటి వేటిని కూడా మేము పరిగణలోకి తీసుకోండి. మా గురువు మాకు అప్పచెప్పిన తర్వాత మాకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక శవాన్ని తీసుకొస్తూ ఉంటారండి, మెడ నిండా దండలో, ఇందాక నాకు వేసినట్టు స్వామికి వేసినట్టు, మీద పువ్వులు జల్లుతూ డప్పులు కొడుతూ. అది మేము ఇందాక ఉన్నాం కాబట్టి మేము ఇద్దరం మురిసిపోవచ్చు లోపల, ఎందుకంటే మేము బతికున్నాం కాబట్టి. చనిపోయిన శవానికి అవే ఉండవు. ఓ పావు గంట తర్వాత దాని కింద మళ్ళీ మంట పెడతారు, దానికి కూడా చెల్లించదు. ఆ స్థితిని పొందమంటారంటే ఎవడు నిన్ను పొగిడినా, ఎవడు తిట్టినా ప్రతి దాన్ని ఒక సమత్వంతో తీసుకోవడం మొదలు పెడితేనే నువ్వు అఘోర సాధకుడి కింద మారుతావని చెప్తారు. ఎందుకంటే అది పొగట్టవచ్చు, తిట్టవచ్చు, వాడు ఎవడో వచ్చి కొడితే అది ఆయన ఆజ్ఞ, కొట్టుకునేవాడు, మనకి పోయింది. దాన్ని కూడా పట్టించుకునే స్థితి ఉంది. ఎవడో వచ్చి పొగుడతాడు, పూలమాల వేస్తాడు, అది తీసి 10 నిమిషాల తర్వాత పక్కన పడేసేది. పూలమాల వేసారు కదా అని చెప్పి శాశ్వతంగా మెళ్ళేసుకుని తిరగలేం కదమ్మా, పురుగులు పడతాయి. అలా దేన్ని ఉంచుకోమండి, దాన్ని మొత్తం తీసి పక్కన పెట్టేస్తాం. ఫస్ట్ ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత ఇతను సాధకుడు అవుతాడు అన్నప్పుడు 3 విధమైన స్థితులు మాకు సాధనా పద్ధతుల్లో ఉంటాయి. మొట్టమొదటిది శ్మశాన సాధన, రెండవది శివ సాధన, మూడవది శవ సాధన. అందరికీ ఉన్న అపోహ ఏంటంటే అఘోరీలు శవాలు తినేస్తారు. అఘోర్ శవాన్ని తినడండి. ఎప్పుడైనా ఆదివారం రోజు ఇలా మార్కెట్లోకి ఏదైనా పెద్ద ఊరిలోకి వెళ్తే మేక కోడి శవాలు వేలాడుతూ ఉంటాయి, జనాలు కొనుక్కుని తింటారు తప్ప శవాల్ని మేము తినం, మేము ముట్టుకోము. శవాలు తినేవాళ్ళు ఆదివారం మార్కెట్లో ఉంటారు, అఘోర్ ఎప్పుడు శవాలు తినండి, అది అపోహ. కాకపోతే ఏంటంటే ఒక గురువుకి సంబంధించిన ఈ ఏదైతే బొటనవేలు ఉంది చూసారండి, ఏదైతే ప్రముఖుంటారో ఆయన బొటనవేలుని మాత్రం ఒకే శిష్యుడికి అనుమతి ఉంటుంది ఎప్పుడు ఆయన మరణించిన తర్వాత. కారణం ఏంటంటే సెరెబ్రల్ ఏరియా అంటారు, కపాలానికి మస్తిష్కానికి అంటే మెదడుకి మన ఈ స్కల్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సెరెబ్రల్ ఏరియా. ఆ ఏరియాలో కొంత ఫ్లూయిడ్ ఉంటుంది, అంటే ఒక విధమైన ద్రవం ఉంటుందండి. సాధారణంగా మీరు ఎప్పుడైనా పువ్వులు పట్టుకుని పువ్వులు పడేసిన తర్వాత మీ చేయి పువ్వుల వాసనే వస్తూ ఉంటుంది. మా గురువు అంటే ఒక జ్ఞాని, ఆయన గొప్ప జ్ఞాన సంపన్నుడు. ఆ జ్ఞానంతో నిండిన మెదడు ఆ ద్రవంలో నాని ఏమవుతుందంటే ఆ ద్రవం అంతా కూడా ఈ జ్ఞానాన్ని సంతరించుకుని వ్యక్తి చనిపోయిన తర్వాత ఎప్పుడైనా ప్రతి వ్యక్తికి కూడా ఆ ద్రవం నరాల చివరికి చేరిపోతుంది. నరాల చివరి అతిపెద్ద నరం చివరి కాలి బొటన వేలు. గురువు చనిపోయిన వెంటనే ఈ ఉన్న రింగ్ని నొక్కేస్తారు, నొక్కి ఆ వేలుని తీసుకుని ప్రసాదంగా పెడతారు తప్ప. అది కావాలంటే మీకు రిఫరెన్స్ మహాభారతంలో పాండురాజు వేలుని తింటారు నకుల సహదేవులు, వాళ్ళకి ఏం కలుగుతుందండి అప్పుడు భవిష్య దర్శనం తెలుసు. ఎలా అంటే గురువు 100 రూపాయల శక్తి కలిగి ఉన్నాడు అనుకోండి, నేను 10 రూపాయలే, నేను శిష్యుడిని కాబట్టి నేనేం చేస్తా, ఆయనకి చిన్న ముక్కని నేను గ్రహించడం ద్వారా ఆయన 100 నేను తీసుకున్నా, నా గురువు అంతకు ముందర 100, ఇప్పుడు నేను 110. అంటే గురువు నాకు ఇంకొంత జ్ఞానాన్ని ఇచ్చి ఇది పంచుతూ బొమ్మని నాకు ఒక మంచి స్థితిని ఇవ్వడానికి సైంటిఫికల్గా ప్రూవ్ అయిన ఒక విధానం తప్ప రోజు పొద్దున్న ఇడ్లీ భోజనం అవి తిన్నట్టు మనుషులను తినరండి అఘోర్. ఇంకొకటి ఏంటంటే నేను ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల పైనుంచి ఘనాహారం అనేది వదిలేశాను పూర్తిగా. నేను తాగేది కాఫీ, టీ అంతే, ఇంక వేరే ఏమీ తిండి ఇలాంటివి ఏమి ఉండవు, నీళ్లు అంతే.
అఘోరి లేదంటే చాలా అపోహలు ఉన్నాయి తల్లి, సినిమాల్లో చూసి పుస్తకాల్లో చదివి. ఇంతకీ ఏంటంటే అఘోరి ఇప్పటిదాకా బయటికి రాలే. అఘోరి ఎందుకు రావాల్సి వచ్చిందంటే అఘోర్ పేరు చెప్పి బయట చాలామంది చేసే అబద్ధ ప్రచారాలని అఘోరీలు అని చెప్పి వాళ్ళు దండుకునే డబ్బుల్ని ఆపడం కోసం వచ్చాము మొట్టమొదట. ఎందుకంటే చాలామంది మీకు టీవీలో కనిపించే వాళ్ళు ఎవరు కూడా అఘోరీలు కాదు. అఘోరీల్లో 3 సాంప్రదాయాలు ఉంటాయండి: వామపంథీ, దక్షిణపంథీ, కీనారాంపంథీ. ఈ మూడిట్లో కూడా మీకు టీవీలో కనిపించే వాళ్ళు ఎవరు కాదు. అఘోర్ అంటే భయాన్ని పోగొట్టేవాడు తప్ప మెడలో నిజంగడి పుర్రీలు వేసుకుని భయపెట్టేవాడు కాదు. భయాన్ని పోగొట్టేవాడిని అఘోర్ అంటారు తప్ప భయపెట్టేవాడిని ఎప్పటికీ అనరమ్మా. అసలు ఆ స్థితే తీసేయండి. అఘోర్ అంటే మీరు అనుకున్న ఏవి కావు. మా పూర్తి సాధనా పద్ధతులన్నీ గుప్తం, ఎందుకంటే శ్మశానంలో చేస్తాం. అవి ఏంటంటే సాధారణంగా ఒక వ్యక్తికి సైకలాజికల్ ఒక విధమైన భయం ఉంటుందండి శ్మశానం అంటే. అందరికీ అది చివరి స్థలం అనుకుంటారు, అంటే ఎండ్ పాయింట్. అది మాకు స్టార్టింగ్ పాయింట్, అక్కడి నుంచి మొదలు పెడతాం. ఎందుకంటే ఎంత కెమికల్ ల్యాబ్ కింద మేము దాన్ని వాడుతూ ఉంటాండి శ్మశానాన్ని. ఈ 48 రకాల ధాతువులు ఒక వ్యక్తి దహనం అయిపోయిన తర్వాత ఆ బూడిద భూమిలో ఉన్న ఎలిమెంట్స్ తోటి, అంటే ధాతువులతోటి రసాయనిక చర్య జరగడం వల్ల ఉత్పత్తి అయిన శక్తిని ఉపయోగించి ప్రజలకి ఏ మంచి చేయగలమో ఆ పూర్తి జ్ఞానం మాకు ఉంటుందండి శ్మశానాన్ని నుంచి మొదలుపెట్టి. ఎందుకంటే శివుడు ఉండే స్థలం అక్కడ, ఆయన శక్తి మొత్తం నిక్షిప్తం. దాంతో ఇప్పటిదాకా కేడి బ్రహ్మ గుజరాత్ కానీ, దుంగార్పూర్ రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ప్రతి చోట అమావాస్యకి పౌర్ణమికి హోమాలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళ కష్టాలు తీరుస్తూ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపుతూ, ఒకవేళ వాళ్ళకి ఛార్జీలు రాకపోతే ఇచ్చి కూడా పంపిస్తాము. ఎందుకంటే మేము డబ్బుల గురించి చేసే వ్యవస్థలు కావు, మేము దేవుణ్ణి నమ్ముతాం తప్ప అమ్మం. ఎందుకంటే మాకు దేవుణ్ణి నమ్మడం మాత్రమే వచ్చు. మా సాధనలన్నీ కూడా ప్రపంచం కోసం. అంటే మీరు ఎక్కడో శ్మశానంలో సాధనలు చేస్తే ప్రపంచానికి ఏంటంటే ఇవాళ యూఎస్ నుంచి కూడా ఒక డాక్టర్ కాల్ చేసి ఆయన వల్ల కానప్పుడు ఈ పేషెంట్ బాడీ రెస్పాండ్ కావట్లేదు అన్నప్పుడు ఫస్ట్ కన్సల్ట్ చేసేది మమ్మల్ని. ఆ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నింటిని కూడా అతని వైద్యానికి ఎలా రెస్పాండ్ కావాలో మాకు తెలుసు విధానం. ఎందుకంటే అఘోర్ అంటే ఒక గ్రేట్ డాక్టర్ కూడా. అంత గొప్ప స్థితి ఉన్న వాళ్ళని ఇవాళ సమాజంలో సినిమాలు ఎలా మార్చేసినాయి అంటే, మేము ఊర్లోకి వస్తుంటే ఏదో చేతబడి చేసేవాళ్ళు వచ్చినట్టు, ఏదో రాక్షసులు వచ్చినట్టు, మనుషులు తినేస్తారన్నట్టు పారిపోతారు. అది మార్చడం కోసం ఇంచుమించుగా 5-6 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ సౌత్ ఇండియా అంతా తిరుగుతూనే ఉన్నది తల్లి. ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు. ఎప్పుడైనా కనుక్కోండి, పూర్తిగా అఘోర్ అంటే మన ఉత్తర భారతదేశంలో శివుడితో సమానంగా చూస్తారు. కానీ నిజంగా అఘోరీలు అక్కడ కూడా కరువు అయిపోయారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారండి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఆయనది మాది ఒకటే సాంప్రదాయం, నాథ్ సాంప్రదాయమే. కానీ ఆయన యోగాన్ని పట్టుకుంటే మేము అఘోరాన్ని పట్టుకున్నాం. ఇద్దరిది ఈ చిన్న వ్యత్యాసం తప్ప. ఆయన కాషాయం ధరిస్తారు, మేము నలుపు ధరిస్తాం. ఆయన దేశం కోసమే, మేము దేశం కోసమే. అఘోరీలకి సాధువులకి దేశంతో పని ఏంటంటే, మేము సంపాదించుకుని ఎవరికి ఇవ్వాలి? మాకు పిల్లలు లేరు, మీకు మళ్ళీ ఆస్తులు పెంచుకోవడానికి లేదు. ఎందుకంటే జో థాలీమే ఆతాయో ఓ లేనా, ఏదైతే నా చేతిలోకి వస్తుందో అది మాత్రమే స్వీకరిస్తాను ఈ పూటకి. రెండో పూట గురించి అలా ఆలోచనే లేదు. మేము దేశం కోసం పనిచేస్తే నిస్వార్థంగా ఉంటుంది. లేదా చిన్న స్వార్థం, మాకు ఆశ్రమాలు ఉండవు తల్లి. ఎక్కడ శ్మశానం ఉంటే అదే మా గుడి, అదే మా ఆశ్రమం, అదే ఇల్లు అన్నీ. కారణం ఏంటంటే ఈవేళ తప్పు అనుకోకండి, మా తులసినాథలాగా ఒక పిరమిడ్ లాగా నేను కూడా ఏదైనా ఒకటి మొదలు పెట్టాను అనుకోండి, దాన్ని ఇంకొంచెం పెంచాలనిపిస్తుంది. అది పెరగాలంటే డబ్బులు కావాలనిపిస్తుంది. ఎవరన్నా కష్టంతో వచ్చిన వాళ్ళని కస్టమర్ కింద మార్చుకోవాలనిపిస్తుంది. ఆ కస్టమర్ దగ్గర నుంచి ఇంకా డబ్బులు తెచ్చుకోవాలనిపిస్తుంది. అలా పెరగడం, అన్నీ పెరగడం పోతూనే ఉంటాయి. అప్పుడు మేము చేసుకున్న సాధన అంతా తరగడం పోతూనే ఉంటుంది. అందుకని వాటిలన్నింటికి దూరంగా శ్మశానమే మా ఇల్లుగా, మా సాధనలన్నీ జనాల గురించి మాత్రమే ఖర్చు పెడుతూ బతుకుతాం స్వామి. అవి మా సాధన. ప్రజల గురించి, దేశం గురించి మా సాధన. ఇంకా ఎవరైనా అడగచ్చమ్మా, అడగండి స్వామి. క్లియర్గా అఘోరా అంటే పూర్తి శాకాహారి. శాకాహారి అని కాదండి. మా సాంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. దీంట్లో నేను భోజనం తినడం మానేసా అలా అని చెప్పి అఘోరీలందరూ తినడం మానేస్తే చచ్చిపోతారు కదండి. వాళ్ళ దేహానికి కావాల్సిన ఆహారం వాళ్ళకి కావాలి కదా. కాకపోతే దీంట్లో ఉన్న మీకు యోగ సాంప్రదాయం అంటే యోగ శాస్త్రంలో పతంజలి చెప్పిన దాంట్లోనే పొద్దున్నే లేచి సూర్యరశ్మి నుంచి విటమిన్ డి ఎలా గ్రహిస్తారో, ప్రకృతి అంటే నథింగ్ బట్ పార్వతి, ఆవిడ అమ్మ తల్లి, ఆవిడతో మమేకం అయిపోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మనం వితౌట్ ఈటింగ్ గ్రహించవచ్చు. అది నా విధానం అండి. ఒకళ్ళు ఉంటారు వాళ్ళకి శాకాహారం ఇష్టం, ఒకళ్ళు ఉంటారు వాళ్ళకి దీంట్లో ఒక రూల్ అని ఉండదండి.
ఇప్పుడు మీ దాంట్లో ఒక మంచి సాంప్రదాయం, మంచి సిద్ధాంతం ఉందనుకోండి, అది మేము గ్రహించుకుంటాం. ప్రతి ఒక్కళ్ళది, మాకంటూ సొంతంగా ఏమి ఉండదు. అది స్వామి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా తల్లి. ఒకటమ్మా, దీంట్లో ప్రవేశించడాలు ఉండవు, పట్టుకెళ్ళిపోవడాలే అమ్మా. అంటే మిగతా వాటిలో లాగా నేను ఇప్పుడు వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారు తల్లి, అఘోరీలు అంటే అఘోర సాంప్రదాయాన్ని నచ్చి వీళ్ళందరూ కూడా సాధకుల కింద నా పిల్లలే. ఇంచుమించు నాకు 1,20,00,000 మంది పిల్లలు ఉన్నారు నా దగ్గర. అంటే మొత్తం మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ రకరకాల దేశాల్లోనూ కలిపి నా పిల్లల సంఖ్య 1,20,00,000 మంది. వాళ్ళందరూ అఘోరీలు అవరు. మేము అఘోరీలు అనేది ఉండేది 60 మంది మాత్రమే. నాకు ఇందాకనే చెప్పాను తల్లి, ఇందులోకి వచ్చేదాకా నాకు దేవుడు అంటే ఏంటో కూడా తెలియదు. నాకు ఇప్పుడు నేను రామయ్య కాలేజీలో చదువుకున్నానమ్మా బెంగళూరులో. ఎంటెక్ అయిపోయిన తర్వాత మా గురువు గారు నన్ను వచ్చి పట్టుకెళ్ళిపోయేదాకా నాకు ఎలాంటి సాంప్రదాయం ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఆయన వచ్చారు, మా అమ్మ దగ్గరికి వచ్చారు, మా అమ్మని అడిగారు, అమ్మ మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోతున్నాం. నేను ఒక్కడే కొడుకు, బోర్డు అంత డబ్బు ఉంది నాకు. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో తణుకు చాలా డబ్బున్న ఊరు, అక్కడే నేను పుట్టాను తల్లి. మీకు తెలిసి ఉంటుందండి, మా తణుకు వచ్చి చూశారు కదా. మా ఊరంతా బాగా ఇది డబ్బు దాన్ని ఏమంటారు, బలిసిపోయిన ఊరు. అందులో బలిసిపోయిన ఫ్యామిలీ మాది. నేను ఒక్కడు కొడుకు. మా అమ్మని అడిగిన తర్వాత మా అమ్మ ఏముంది అంటే వెళ్ళిపోమంది. అంటే ఇక్కడ ఉంటే నేను ఒకటే నీకు అమ్మ. ఇప్పుడు మీరు అందరూ దొరికారు కదా తల్లి, నాకు ఆవిడ చెప్పితే వెళ్ళిపోయినందుకు. ఇంతమంది అమ్మల్ని ఇచ్చింది, మా గురువు పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా సందేహాలే ఉండవు తల్లి. ఆయన మా కర్మకాండలు జరిపించేసి ఆయన కొడుకుగా మళ్ళీ తిరిగి రీబర్త్ అంటే ఇంకొక కొత్త జన్మ ఇచ్చిన తర్వాత ఆయన జన్మ దేనికి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, బాధ్యత ఏంటి చెప్పిన తర్వాత సందేహాలు సంశయాలు ఇవే ఉండవు తల్లి. కర్తవ్య నిర్వహణ మాత్రమే. మనం సాధించిన తర్వాత అది ఎలా పంచాలి, ఎంత పంచాలి, ఎవరికి పంచాలి, పంచుకుంటూ పోవడమే. మొత్తం పూర్తి భారతదేశాన్ని 12 సంవత్సరాలు నడిచి తిరిగాను తల్లి నేను. ఎందుకంటే మనకు తెలిసిన అందరికీ పంచుకుంటూ వెళ్ళాలి. ప్రతి కల్చరు మనకి తెలియాలి. ఫస్ట్ నేర్చుకోవడమే ప్రతి చోట, ప్రతి రాష్ట్రం, ప్రతి భాష నేర్చుకుంటూ తిరగడం, అక్కడ వాళ్ళకి ఏం కావాలన్నా చూసుకోవడం, అలా మొత్తం. నాకు ఇప్పుడు దేశం అంతా నా కుటుంబం అయిపోయింది కదా. మరి అదే ఇంట్లో నా ఎంటెక్ అయిపోయిన తర్వాత అమెరికా పోయి ఇంజనీరింగ్ చదివేసుకుని మా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఇవాళ ఎంతమంది అమ్మలు దొరుకుతురా, ఎంతమంది చక్కటి బంధుగణం, నాకు ఎంతమంది బంధువులు దొరుకుతురా. మీ అందరినీ పొందానంటే కారణం అదే కదా తల్లి, మా గురువు ఇచ్చిన అనుగ్రహం. ఆయన అనుగ్రహంతో నా కుటుంబం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? నా పిల్లలే 1,20,00,000 మంది ఉంది, మీ అందరినీ కలుపుకుంటే నా కుటుంబం ఎంత? మరి ఆ స్థితిని పొందాను కదా తల్లి. సంశయం కానీ సందేహం కానీ ఉంటుందంటారా దీంట్లో? ప్రతిదీ పొందడమే కదా తల్లి. దీంట్లోకి వచ్చిన ఫస్ట్ డే నుంచి ఈరోజుకి మీ అందరినీ నేను పొందడమే, మీ అందరి ప్రేమ పొందడమే. మళ్ళీ ఎక్కడ కనిపించినా నన్ను పలకరిస్తారు కదా తల్లి, దామేస్తే మంచినీళ్ళు ఇస్తారుగా, చాలు కదా తల్లి. ఇంత ప్రేమను పొందుతున్నానంటే ఉంటుందంటారా సందేహం సంశయం? మీరు కూడా పెట్టుకోకండి తల్లి. ప్రేరణ అంటున్నావు కదా తల్లి, ఏం ప్రేరణ కలిగింది అని. పైవాడు ఎలక్ట్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్నబడిన వాళ్ళు మన పత్రిలాగా. పత్రిక ఏమన్నా ఎవడైనా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేనా? ఆయన మనలాగా ముందు ధ్యానం చేస్తుండేనా? ఆ సూపర్వైజర్గా పని చేసుకునేటప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ఆయనలో ఆ బల్బు వెలిగించబడుతుంది. అది వెలిగించబడాలంటే ఆ సాధన చేసుకుంటూ పోవాలి. ఒక గురువు వచ్చాడు, ఏం చెప్పాడు వినాలా. కానీ మీ ఊరేంది, గోత్రం ఏంది, నీకెందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం పోయింది, నీ వెనకెంత ఉంది, ముందెంత ఉంది, ఈ కాదు మనకు కావాల్సిందే. మీరు ఆ స్థితికి ఎట్టపోయినారు అడగడంలో ఏముంటుంది? ఆ పొయ్యే దారి ఏదో తెలిస్తే మనం పోతాం కదా అని ఉంటుంది. ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్. ఇంకెవరన్నా అడగండి. నేను
అందులో ఎదగకపోవడం కాదు తల్లి. ఈ 60 మందిలో ఒకళ్ళు పరమాంసై బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఒకళ్ళు చేర్చబడుతూ ఉంటారు తల్లి. బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఆదినాథ్ భగవాన్ అంటే పరమేశ్వరుడు తర్వాత ఈ ఏదైతే అఘోర సాంప్రదాయాన్ని, అఘోర జ్ఞానాన్ని అంతటినీ కూడా గురు దత్తాత్రేయకి ఇచ్చారమ్మా. గురు దత్తాత్రేయ ఏం చేశారంటే దాన్ని 2 భాగాలు చేసి, శివుడి 5 ముఖాల జ్ఞానాన్ని 2 భాగాలు చేసి 4 ముఖాల భాగాలన్నింటినీ కూడా యోగ సాంప్రదాయం అని, దక్షిణముఖ జ్ఞానాన్ని అఘోర సాంప్రదాయాన్ని 2 కింద విభజించి అఘోర సాంప్రదాయాన్ని గురు జాలంధర్నాథ్ గారికి ఇస్తే, ఆయన శిష్యుడైన గురు కానిఫానాథ్జీ మొత్తం విస్తరింపజేసుకుని వచ్చి 60 మందికి పరిమితి చేశారు. అదేవిధంగా యోగ సాంప్రదాయం ఏం చేశారంటే గురు మత్స్యేంద్రనాథ్ గారు ఆయన శిష్యుడు గురు గోరఖనాథ్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన పూర్తిగా వ్యాప్తి చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందులో సంఖ్య అపరిమితం. మాకు 60 మంది పరిమితి ఏంటంటే 60 మంది చాలా మాలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇంకా ఎక్కువైతే ఈ శ్మశానాలు ఖాళీ ఉండవు కదా. అందుకోసం 60 మందికి పరిమితం చేసి సాధకుల్ని వాళ్ళ ఇళ్ళ దగ్గర, ఇప్పుడు వీళ్ళందరికీ చాలామంది కుటుంబాలు ఉన్నాయి తల్లి, వాళ్ళ వృత్తులు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒక మంచి మనిషిలా బతుకుతానని ప్రమాణం చేయడం, ఇవాళ నుంచి ఘోరాన్ని వదిలేస్తానని ప్రమాణం చేస్తే అఘోర సాధకుడు అవుతాడు. మొత్తం ప్రపంచాన్ని వదిలేసి ప్రపంచమంతా నా కుటుంబం అనుకుంటే పూర్ణ ఘోరి అవుతాడు. ఈ పూర్తి ప్రపంచాన్ని వదిలేసి ఇది హిమాలయాల్లో ఉంటారని చెప్తూ ఉంటారు తెలుసా తల్లి. అలా పూర్తిగా అక్కడి నుంచి వీళ్ళ మన ఏదైతే సిస్టమ్కి కావాల్సిన స్థితి గతి ఇవన్నీ ఉంటాయో ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నింటినీ కూడా స్టేబుల్ చేసి ఒక చక్కటి స్థితి ఇచ్చేవాళ్ళు పరమాంసలు అయి ఉంటారమ్మా. వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ 60 మంది చాలు తల్లి, ఎనఫ్ అండి. స్పీచెస్ అన్నీ మనకి 24live.com అని ఒక ఛానల్ ఉంది. సో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, నేను అవి రోజు ఫాలో అవుతూ ఉంటా. వాటిని ప్రతి ఒక్కరు 24live.com యూట్యూబ్ ఆన్ చేసి దానిలో 24live.com అని కొడితే స్వామి గురుగారి వీడియోస్ అన్ని దానిలో అప్లోడ్ అయ్యి ఉంటాయి. తెలుగులో ఉంటాయి, హిందీలో ఉంటాయి. చిన్న అభ్యర్థన. అయ్యో, ఎట్లాగో అఘోర అని చెప్పి అనేసరికి మీరు అనుకున్నట్టుగా ఏదో ఘోరమని చెప్పని జనాల అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ మీరు వచ్చి ఇక్కడ చక్కగా వివరించి చెప్పడం ద్వారా ఎంతోమందికి చక్కగా క్లారిఫికేషన్ ఎలా అయితే వచ్చిందో, మా చిన్న అభ్యర్థన ఏమిటంటే మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పిఎంసి అనేది ఒక ఛానల్ ఉంది మనకి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అది. పత్రిక ఆశయం ప్రకారంగా ప్రపంచమంతా కూడా శాంతిమయం కావాలి, ప్రపంచమంతా జ్ఞానమయం కావాలి, పిరమిడ్ జగత్ కావాలనేది ఆయన లక్ష్యం. దానికోసం పిఎంసి ఏర్పాటు చేసింది. దయచేసి ఒక ఇంటర్వ్యూ మీరు పిఎంసి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం కల్పించినట్లయితే ప్రపంచంలో కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ అసలు అఘోర అంటే అర్థం ఏమిటి, ఏ విధంగా వచ్చారు, దేశ రక్షణ కానీ గ్లోబలైజేషన్లో ప్రపంచ రక్షణలో మన పాత్ర ఏమిటి, ఇవన్నీ చక్కగా మనకు చెప్పుకోవటం బాగుంటుంది స్వామి. మీరు ఏదైనా డేట్ ఇస్తే తప్పకుండా స్వామి. కానీ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మా సాంప్రదాయాలకండి శాస్త్రం ఎంత ముఖ్యమో శస్త్రం అంతే ముఖ్యం అండి. కరెక్ట్, ఓకే. ఎందుకంటే మన రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా తల్లి పువ్వులు పట్టుకునే తిరగలు, ఆయుధాలు పట్టుకునే తిరిగారు. కారణం ఏంటంటే ఎవరినో చంపేయాలని కాదు తల్లి, ధర్మానికి ఎక్కడ విఘాతం కలిగినా ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పి ఒక నమ్మకం. ఇప్పుడు మనం ఇంత శాంతంగా మాట్లాడుకుంటాం, అంతా ప్రేమే. కానీ నిజంగా మనం వెళ్తున్నప్పుడు ఏ కారు ఏదో రాసుకుని వెళ్ళిపోతే తిట్టుకోమా, కోపం రాదా? అదే అధర్మం ఎక్కడైతే బాగా పెరిగిపోతుందో, ధర్మానికి ఎక్కడైతే విఘాతం కలుగుతుందో అక్కడ మేము కూడా అలాగే కోపంతో రెచ్చిపోతుంటాం, యుద్ధం చేస్తాం. అలా రెండూ ఉండాలి. మాకు శాస్త్రజ్ఞానం ఎంత ఉంటుందో శస్త్రజ్ఞానం అంతే ఉంటుంది. ఆ చిన్నపిల్ల కూడా ప్రతి వెపన్ని యూజ్ చేయగలదు, అంత ట్రైనింగ్ ఉంటుంది. మా దాంట్లో ఏంటంటే శారీరక శిక్షణ మానసిక శిక్షణ రెండూ ఉండాలి. ఎందుకంటే మనం పనిచేసే దేశం కోసం తల్లి, ధర్మం కోసం. ఇవాళ మనం అందరూ చక్కగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడ ఎవరు ప్రతిభ అంటారు? ఈ ఊరిని చుట్టుపక్కల కాపలా కాసే పోలీసులే కదా. అదేవిధంగా ధర్మం ఇవాళ ఇంకా నిలబడిందంటే ఇలాంటి మహానుభావులు, నాగసాధువులు, మా గోరీలు అందరూ. అది తల్లి. కరెక్ట్ అండి. ఎందుకంటే కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవ పాండవులు యుద్ధమే జరిగింది. అక్కడ ధర్మ సంస్థాపన కోసం జరిగింది కాబట్టి అది యుద్ధం. అది హింసగా కాకుండా కూడా హింస తర్వాత జరిగే శాంతి ఏమిటనే దానికోసమే బహుశా జరిగి ఉంటుంది. అదే శాంతి అండి. అదే శాంతి. ఆ ధర్మాన్ని మనం తీసేయడమే శాంతి. అది తీసేస్తే శాంతే కదా. రైట్ స్వామి, రైట్. అమ్మా అడగండి తల్లి, అడగండి. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, మీకు మీ సాంప్రదాయం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే మీ సాధన అంతా కూడా శ్మశానంలో జరుగుతుంది, మా సాధన శ్మశానం నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట చెప్పారు కదా. సో మీరు చేసే సాధన ఎలా చేస్తారు ఏంటి అన్నది ఎట్లా ఉండా సరే, దాని అవుట్కమ్ ఏదైతే ఉందో సాధన వలన ఏదైతే మీరు
సాధిస్తారో అది ఈ బహిర్లోకానికి ఎలా వినియోగపడుతుంది? ఎందుకంటే ఈ లోకం యొక్క శాంతి ధర్మం కోసమే చేస్తున్నాం అంటున్నారు కదా, అది కొంచెం చెప్పండి, అది ఎలా ఉపయోగపడుతుంది? ఎందుకంటే మాకు తెలీదు. అమ్మ ఇందాక నేను ఆన్సర్ చెప్పేశాను. కారణం ఏంటంటే తల్లి, ఫస్ట్ మాకు తెలిసింది తంత్ర మంత్ర మేము శ్మశానంలో చేసే తల్లి. మంత్రశాస్త్రం అంటే అందరూ ఏదో చింతకాయలు రాలుతాయి, చింత చెట్టుని తీసి ఇసిరేయచ్చు. చింతకాయలు రావడం కాదమ్మా, శబ్దానికి ఉన్న శక్తిని ఉపయోగించుకుని మనకు కావాల్సిన పనిని ఒక పాజిటివ్ వేలో మనం పూర్తి చేసుకోవడమే మంత్రశాస్త్రం అంటే. ఆ నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలే కదమ్మా ప్రతి మంత్రం కూడా. అది ఏ భాషలో తీసుకోండి, ఆ నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలే. ప్రతి అక్షరానికి ఉన్న శక్తి అంటూ అక్షర మాత్రకులకు ఉన్న శక్తిని తెలుసుకొని ఒక అక్షరం ఇంకొక అక్షరంతో కలపడం వల్ల విస్ఫోటం నుంచి ఏర్పడే శక్తి, జనించే శక్తి తెలిస్తే మీకు నేనేం చేయగలుగుతానో అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ అంటారు మేము హోమం చేస్తూ ఉంటాం. హోమం అంటే ఒక చిన్న 4 ఇటుకలు పెట్టి పొలాలు పెట్టి మంట వేసి ఏదో భోగి మంటలాగా చలిమంటలాగా అంటే సాధారణంగా దేవుణ్ణి నమ్మని వాళ్ళ దృష్టి అది మూఢనమ్మకం అనుకుంటారు. కానీ ఒక హోమం వల్ల ఊరు ఎంత బాగుపడుతుందో తెలుసా తల్లి మీకు? అదే అడుగుతున్నానండి, ఇక్కడ విమర్శన కాదు, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉపయోగం, అదే చెప్తున్నా. ఫస్ట్ మీరు బేసిక్గా ఫస్ట్ ఏంటంటే మనం మన ఉనికిని, మన సాంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలని వదిలేసి కోల్పోయి చాలా దూరంగా జరిగిపోయాం కాబట్టి తల్లి ప్రతిదీ తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే హోమం ఇక్కడ జరుగుతుంది అనుకోండి తల్లి, ఊరందరికీ కలిపి చేస్తారు, ఊరి పెద్ద అనుకోండి. ఫస్ట్ ఇటుకలు కావాలంటే ఇటుకలు బట్టికి తెచ్చుకోవాలి మనం. అంటే ఇటుకలు బట్టి యజమానికి డబ్బులు వెళ్తాయి, కుటుంబం అన్నం తింటుంది. మట్టి పాత్రలు కావాలి, కుమ్మరికి డబ్బులు వెళ్తాయి, సుక్కు శ్రేవాలు కావాలి, వడ్రంగికి డబ్బులు వెళ్తాయి, ఆవు నెయ్యి కావాలి, గొల్లలకి డబ్బులు వెళ్తాయి, దాంట్లో దినుసులు కావాలి, రైతులకి డబ్బులు వెళ్తాయి, చెక్కలు కావాలి, కట్లు కొట్టే పని వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. ఊర్లో ఉన్న ప్రతి వర్గానికి దీని నుంచి ప్రత్యక్షంగా సంపాదన అందుతున్నప్పుడు, వాళ్ళందరూ చక్కగా భోజనం చేయగలుగుతున్నప్పుడు ఊరు సుభిక్షమే కదా. దాంతోపాటుగా ఒక సిగరెట్ పెట్టి మీద రాసుంటే చూడమ్మా, తాగితే చస్తావు క్యాన్సర్ అని. అంటే పొగకు ఒక శక్తి ఉంది. ఆ పొగకున్న శక్తి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు హోమంలో తెల్లవాళ్ళు కానీ వేశారనుకోండి తల్లి, ఇక్కడ చిన్న హోమగుండంలో మీరు వేస్తే 2 కిలోమీటర్ల సరౌండింగ్లో మహిళలకు సంబంధించిన గర్భాశయ సమస్యలన్నీ ఎగిరిపోతాయి దెబ్బకి. యూట్రస్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అదేవిధంగా మైగ్రేన్స్ క్లియర్ అయిపోతాయి. ఎప్పుడైతే దగ్గర కూర్చుని హోమం చేసే వ్యక్తి ఉంటాడో అతని బ్రెయిన్లో ఉన్న ఆర్గన్స్ అన్ని స్టేబుల్ అయ్యి, అంటే చక్కటి స్థితికి చేరుకుని అతనిలో ఉన్న నెగిటివిటీ, అంటే ఇప్పుడు నేను ఈ పని చేయలేనేమో, ఈ భయాలు, ఆందోళనలు, ఈ టెన్షన్లు అన్నీ పోగొట్టుకుని ఒక పాజిటివ్ ఆలోచన, చక్కటి స్థితితో ఆలోచిస్తాడు. ఎప్పుడైతే వ్యక్తి చక్కటి స్థితితో ఆలోచించాడో అతను చేసే పని చక్కగా ఉంటుంది తల్లి, రిజల్ట్ చక్కగా ఉంటుంది. అందుకని హోమం జరిగిన వెంటనే పని నాకు జరిగిందని ఎందుకు అంటున్నారు అంటే, అతని మానసిక స్థితి ఒక చక్కటి కండిషన్కి చేరుకోవడం, తద్వారా అతని ప్రతి పని సఫలం అవ్వడం, అంత మంచి దీంట్లో ఉంది. ఊరంతా బాగుంది. మంత్రశాస్త్రం అంటే శబ్దానికి ఏదైతే సంబంధించిన శక్తి ఉందో, హై ఫ్రీక్వెన్సీ డెసిబుల్స్ మీ చెవి దగ్గర వినిపించినాయి అనుకోండి, కర్ణబేర పగిలిపోతుందా? ఆ శబ్దానికి ఉన్న శక్తిని ఉపయోగించుకుని మనం ఒక మంచి పని, అంటే ఇప్పుడు ఒక ఏదో హెల్త్ బాగాలేదు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ ఈ మంత్రశాస్త్రంతో క్లియర్ చేస్తారు తల్లి. అదేంటంటే మన దేవాలయంలో మీరు ఎప్పుడైనా చూస్తారు కదా, గర్భగుడిలో లోపల నిలబడి అర్చక స్వామి మంత్రాలు చదువుతూ ఉంటారు. కారణం ఏంటంటే పిరమిడ్ లాంటి నిర్మాణ వ్యవస్థే దేవాలయం కూడా. ఒక డోమ్ ఉంటుంది, పైన ఒక మెటల్ ఆబ్జెక్ట్ ఉంటుందమ్మా, ఒక కలశం అంటాం కదా, గోపురం. ఆ కలశం గ్రహించిన శక్తి అంతా కూడా ఈ విగ్రహం క్యాచ్ చేసిన తర్వాత అది భూమిలోకి పంపిస్తుంది. ఆ భూమిలో పంపించే శక్తి ఎక్కువ అయిపోతే కనుక ధ్వజస్తంభం లాక్కుని ఆ ప్రాకారం అంతా కూడా పరిచినప్పుడు, మన ఉత్తికాలతో నడుస్తున్నప్పుడు మనలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా తగ్గిపోతుంది, పాజిటివిటీ మాత్రమే ఉంటుంది. అందుకనే మనకి ఏ కోరిక ఉన్నా లేకపోయినా గుడికి వెళ్ళిన వెంటనే మనశ్శాంతి అనిపించేదానికి కారణం ఫస్ట్ మనలో పూర్తి స్తబ్దత ఏర్పడుతుంది ఆలోచన. ఎప్పుడైతే అర్చక స్వామి ఒక మంత్రోచ్చాటన అంటే ఒక శబ్ద తరంగాల్ని ఆ విగ్రహం మీదకి పంపిస్తాడు, ఆ విగ్రహాన్ని తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి మన మీద పడినప్పుడు మనకి సంబంధించిన చాలా లోపాలు తొలగిపోతాయి తల్లి. అంత గొప్ప శక్తి శ్మశానంలో కూడా ఉంటుంది. గుడి యొక్క శక్తి తెలుస్తుంది, వీటి ఫలితం తెలుస్తుంది, శ్మశానం గురించి క్లారిటీ లేదు. అందుకనే కదా తల్లి ఇందాక నేను చెప్పింది, 48 రకాల ధాతువులతో కూడిన చితాభస్మం ఎప్పుడైతే భూమిలో ఉన్న ధాతువులతో కలుస్తుందో అక్కడ జరిగిన రసాయనిక చర్య నుంచి ఉద్భవించిన శక్తిని ఉపయోగించుకుంటాం మేము. అర్థమైందో తల్లి? అంటే అది అత్యంత పెద్ద కెమిస్ట్రీ ల్యాబ్. మన ఒంటిని తగలబెడితే దీంట్లో మన మెర్క్యూరీతో సహా కలిపి 48 ధాతువులు దొరుకుతాయి. డిసెక్షన్ ల్యాబ్లో విడదీసి చూస్తే ఈ 48 భూమిలో ఉన్న ధాతువులతో కనుక ఎప్పుడైతే కెమికల్ రియాక్షన్ జరిగిందో ఒక అద్భుతమైన శక్తి జనిస్తుంది. మీ అందరికీ తెలుసు శ్మశానం ఒకటే మీకు, కానీ మాకు కచ్చా శ్మశాన్, పక్కా శ్మశాన్, మహా శ్మశాన్, శ్మశాన్ 3 రకాలు ఉంటాయి.
ఎలా అంటే ఇప్పుడు డాక్టర్ అందరూ డాక్టర్లే, కానీ కార్డియాలజిస్ట్ వేరు, పల్మనాలజిస్ట్ వేరు ఎలా ఉంటారు తల్లి? అదేవిధంగా శ్మశానాల్లో తేడాలు ఉంటాయి. అంటే దహనం చేయబడేది ఒకటి, చిన్నపిల్లల్ని పూడ్చేది ఒకటి, పెళ్ళికైన వాళ్ళని పూడ్చేది ఒకటి, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. ఇది మహాశ్మశానాలను పిలువబడేవి 4 తల్లి. మన కామాఖ్య, తారాపీఠ్ పశ్చిమ బెంగాల్లో ఉంటుంది తల్లి, కామాఖ్య అసోంలో ఉంటుంది, రజరప్ప జార్ఖండ్లో ఉంటుంది తల్లి, మణికర్ణిక వారణాసిలో ఉంటుంది. మళ్ళా విక్రాంత్ భైరవ్ని మహాశ్మశానం అని పిలుస్తారు తల్లి, అది ఉజ్జయిన్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఓకే రైట్ మాస్టర్స్. మరి ఇంకా ఆప్ చేద్దాం తర్వాత అడుగుదాం, ఎందుకంటే చిన్న క్వశ్చన్ అయితే అడిగండి. చిన్న బుక్ రూపేణ ఏమన్నా ఇవ్వగలరా? ఎవరు చదువుతారండి? అందరూ చదువుతున్నారండి, వాళ్ళ అవేర్నెస్ ఉంది. ఏది ఆయుర్వేదం రకరకాలు, ఎందుకంటే అల్లోపతి హాస్పిటల్స్కి వెళ్తే ఒక సామాన్య మానవుడు అడుక్కు తిని రోడ్ల మీద భయానికి చచ్చిపోయే పరిస్థితి ఉన్నదండి. మీరు చెప్పిన టిప్స్ ఇలాంటి ఏదన్నా చిన్న పీడిఎఫ్ల రూపేణ. అయ్యో, ఇది టిప్ అనుకోండి, ఒక అద్భుతం హవన్ అనేది. ఆ అద్భుతాన్ని దాన్ని ఏదో టిప్ కింద, వంటింటి చిట్కా కింద దయచేసి తీసుకోకండి. కాదు, మీరు చెప్పింది మాకు అర్థమైంది. మీరు ఆ పీడిఎఫ్ రూపేణో బుక్స్ రూపేణో ఈ పబ్లిక్లోకి చేసి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మనకి సరే, ఇప్పుడు ఇక చాలు, మనకు సమయం కూడా అయిపోయింది. ఇప్పటికే ఇంత చాలా సమయం ఇచ్చారు, చాలా సంతోషం మనకి. మరి సార్ ఇంకొకటి ఏమిటంటే పిఎంసీలో ఇంటర్వ్యూ ఇవ్వటానికి సారు ఓకే చేశారు కాబట్టి మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఏం చేస్తారంటే లెటర్ రాసి పిఎంసీకి ఇచ్చేయండి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా చక్కగా అక్కడ ఇంటర్వ్యూ రూపేణ ఇచ్చేస్తే ప్రపంచంలో కోట్ల మందికి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి, పబ్లిక్లకు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో మరి రెగ్యులర్ మన టచ్లో ఉందాం. మరి ఇంత జ్ఞానాన్ని మనం పంచినటువంటి గురువులకి చిరు సన్మానం. మా రాజేష్ నాథ్ గురువు గారి ప్రసంగాలు వినాలంటే 24live.com తెలుగులో, హిందీలో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నేను ఈరోజు ఫాలో అవుతూ ఉంటాను. దయచేసి అవి కూడా ఒకసారి యూట్యూబ్లో కొట్టండి. 24live.com. ఇప్పుడు డిజిటల్ ఇండియా చూస్తుంది జియో.
భోజన ప్రసాదం ఉందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భోజన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సుదూర ప్రాంతాల నుంచి మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అతిరథ మహారథులందరికీ, సాధకులందరికీ, అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మహర్షులందరికీ ధన్యవాదాలండి. అందరికీ భోజన సదుపాయం ఉన్నది. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మేము మీకు అందరికీ మనవి చేస్తున్నాం. మిత్రులారా, తప్పనిసరిగా అందరూ భోజనం చేసి వెళ్ళాలి. మీ ఆశీస్సులే మాకు అద్భుతమైన శక్తి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా భోజనాలకు వచ్చేయండి.